హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. పదమూడేళ్ల వయసులోనే అమ్మవారి సాక్షాత్కారం, 13 వేదాధ్యయనం, 13 ఆలయ ప్రధాన అర్చకత్వం, అలంకార బ్రహ్మ జ్యోతిష్య విద్వాన్ శ్రీ 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 శివ సుధీర్ శర్మ గారి ఇంటర్వ్యూ ఇది. ఆ మహానుభావుడితో కలిసి కర్ణాటకలోని గోకర్ణ మహాక్షేత్రాన్ని దర్శించుకునే అద్భుత అవకాశం. బ్రహ్మహత్యా పాతకాల్ని, పితృదోషాల్ని, స్త్రీ శాపాల్ని, దేవతా శాపాల్ని సైతం గోకర్ణలో పవిత్ర హోమాలు నిర్వహించి మిమ్మల్ని శాప విముక్తుల్ని చేస్తారు. ఎలా? ఇదేగా మీ సందేహం? రండి, ఆ మహాపండితుడు శివ సుధీర్ శర్మ గారు ఏం చెబుతున్నారో చూద్దాం. అలంకార బ్రహ్మగా పేరుగాంచిన డాక్టర్ శివ సుధీర్ శర్మ గారు, ఆయన మామూలు వ్యక్తి కాదు. 13 ఏళ్లకే వేదాధ్యయనం పూర్తి చేసి ఒక ఆలయానికి ప్రధాన అర్చకులుగా నియమించబడ్డారు. 13 ఏళ్ల వయసులో అంటే అర్థం చేసుకోండి. అదే సమయంలో అదే వయసులో ఆయనకు అమ్మవారి సాక్షాత్కారం కూడా జరిగింది. ఉగ్రదేవత స్వరూపమైన ప్రత్యంగిర అమ్మవారిని పూజిస్తూ ఎంతో మందికి ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు. ముఖ్యంగా గోకర్ణ మహాక్షేత్రంలో నిత్యం ఈ యొక్క పూజలు, వ్రతాలు, హోమాలు నిర్వహిస్తూ ఈ యొక్క స్త్రీ శాపాలు, ఈ దేవతా శాపాలు, అలాగే పితృదోష నివారణ పూజలు నిర్వహిస్తూ ఎంతో మందికి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. మరి అంతటి మహా వ్యక్తిని ఈరోజు మన స్టూడియోకి తీసుకొచ్చాను. వారిని అడిగి మన సందేహాలన్నీ తీర్చుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీరు ఇవాళ మా స్టూడియోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది గారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే మంచి సంకల్పంతో మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నిజంగా అంటే చాలా మందికి అంటే తెలుసు కదా గురుగారు, అంటే కొందరు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు తెలియక, కొందరు ఏదో దొంగ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. ఇట్లాంటివి వెళ్ళి సమస్య తెలిసినా కూడా పరిష్కారం కాక మన సమస్యను నిందిస్తుంటాం, లేదంటే అతన్ని నిందిస్తుంటాం. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అందుకనే ఇక మీరే బెస్ట్ అనే విషయం మాకు అర్థమైంది కాబట్టి ఇవాళ మిమ్మల్ని రమ్మన్నాం గురుగారు. థ్యాంక్ యూ, మరొకసారి మా కృతజ్ఞతలు. గురుగారు, మనిషి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఈ 3 శాపాలే. పితృదోషాలు, స్త్రీ శాపాలు, అలాగే దేవతా శాపాలు అని చెప్తుంటారు. అసలు ఇవి ఏంటి, ఎందుకు వస్తాయి ఇవి? నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా మనకి పితృదోషం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉందనే చెప్తాను. అవునా? ప్రతి ఒక్కరికి. మన భారతదేశంలో ఉన్న 100 కోట్ల జనాభాకి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పితృదోషమో, స్త్రీ శాపమో, దేవతా శాపమో, బ్రహ్మత్యాధిపాతక దోషాలు, ఏదో ఒక విధమైనటువంటి దోషాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జాతకంలో ఉండి తీరాల్సిందే. నా ఆలోచన ప్రకారం ఇప్పుడున్నటువంటి సమయంలో సాక్షాత్ భగవంతుడు జన్మ ఎత్తిన ఆయన కూడా దోషభూయిష్టమైనటువంటి జాతకాలతోనే పుడతారు. తప్పనిసరిగా దోష పరిహారాలు ఉంటాయి అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటాను. భగవంతుడు కూడా ఇప్పుడున్నటువంటి ఈ కాలమాన పాపయుగంలో, కలియుగంలో ప్రస్తుతానికి ఇక్కడ పితృదోషం అని చెప్తూ ఉంటాం. ఈ పితృదోషానికి ఒక మంచి అంటే ఎగ్జాంపుల్ కూడా కాదు, ఉన్న నిజం మాట్లాడుకోవాలి అంటే. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వారి ఆలోచనకు తగ్గట్టుగా చెప్తూ ఉంటారు. నిజంలో బ్రతకాలి, నిజం మాట్లాడుకోవాలి. కరెక్ట్. మనకి ఈ కార్యక్రమానికి ఉండేటువంటి సదుద్దేశమే అందరికీ నిజం తెలియాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం. పితృదోషం ఎలా వస్తుంది అనేటువంటి విషయానికి వస్తే, కలియుగంలో మనిషి సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం చాలా మంది 100 సంవత్సరాలని చెప్తూ ఉంటాం. అందుకనే శతమానం భవతి అనేటువంటి మంత్రం కూడా చదువుతూ అక్షతలు వేస్తూ ఉంటాం. కానీ
జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 120 సంవత్సరాలు మనిషికి బ్రతకాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఓ ఎందువల్ల? రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ వరకు. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19, రాహు 18 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. మొత్తం వెరసి 120 సంవత్సరాల మహర్దశలు జరుగుతాయి. ఓకే. అంటే ఒక మనిషిలో ఇన్ని మహర్దశలు మొత్తం జరగాలి అనేది అవును, శాస్త్రం చెప్తోంది. అవును. కాబట్టి 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం అని చెప్పి చెప్తూ ఉంటాం. ఓహో. దాంట్లో మనం షష్ఠి పూర్తి చేస్తూ ఉంటాం. అవును. 60 ఏళ్ళకి చేస్తాం. అవును. మరి 100 ఏళ్ళే బ్రతకాలంటే 50 ఏళ్ళకి చేయాలి, కానీ 60 ఏళ్ళకి ఎందుకు చేయాలి? ఓకే. 120లో సగం 60 కాబట్టి, అచ్చా. అర్ధాయుష్యు కాబట్టి అక్కడ షష్ఠి పూర్తి చేస్తాం. ఓకే. మనం షష్ఠి పూర్తి చేసేటువంటి పరమార్థం కూడా ఇప్పుడేదో సినిమాటిక్గా దండలు మార్చుకోవడం, అవును. కేకులు కట్ చేసుకోవడం, ఒక కూల్ డ్రింకులు రెస్టాల్ వేసుకొని తాగడం, మంగళసూత్రం కట్టడం, ఇది షష్ఠి పూర్తి మళ్ళీ కాదు. మళ్ళీ శోభనాలు కూడా చేస్తున్నారు. మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ కార్యాలు చేస్తున్నారు. అంటే విచిత్రమైన పోకడ, వింత పోకడ అంటుంటాం. అవును. ఇవి కాదు అసలు. 60 సంవత్సరాలకి అర్ధాయుషు రాగానే ఓకే. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మృత్యువు ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కొస్తాట వీళ్ళని కబళించడానికి. ఓకే. అప్పటి నుంచి షురు. ఓకే. 60 సంవత్సరాలకి ఆ ఉగ్రరథ శాంతి చేయటమే షష్ఠి పూర్తి పరమార్థం. ఆహాహా. ఈ ఉగ్రరథ శాంతి కూడా మనం ఏదో ఒక రోజులో ఏదో పూజ చేసుకుంటున్నాం, నామక వస్తంగా మిగిలినంతా మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం. అవును. అసలు చేయవలసిన విధానం 3 రోజుల పాటు చేయాలి. ఆ. 3 రోజుల పాటు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మృత్తికా స్నానం, అంటే తులసి కోటలో ఉండేటువంటి మట్టిని నెత్తిన పెట్టుకుని స్నానం చేయాలి, ఆ. నదీ స్నానం చేయాలి, తర్వాత మంగళా స్నానాలు చేయాలి. ఇప్పుడు మనం ఒంటికి మొత్తం నలుగు పెట్టి స్నానం చేస్తాం. అవును. మంగళా స్నానం చేసి మరలా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, అంకురార్పణ, దీక్షాధారణ, మంటపారాధన. ఈ మంటప ఆరాధన అంటే మనం వ్రతం చేసేటప్పుడు నవగ్రహాలు పెడుతూ ఉంటాం. అవును. షష్ఠి పూర్తికి 365 కలశాల స్థాపన చేయాలి. ఉమ్. ఈ 365 మందిని మహామంటపారాధన అంటాం. వీళ్ళందరినీ ఆవాహనం కలశ రూపంలో చేయమని చెప్తుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉండేటువంటి శక్తిని బట్టి 108 కలశాలు పెట్టుకొని చేస్తున్నారు. ఓకే. దీంట్లో ప్రధాన కలశాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని కలశాల్లో ఆవాహనం చేసి, ఈ 365 కలశాల్లో కూడాను మృత్యువుని జయించేటువంటి వాడు ఎవరు? మృత్యుంజయుడు, ఈశ్వరుడు. ఇక్కడంతా కూడా ఈశ్వర ఆరాధనే, మొత్తం మృత్యుంజయ ఆరాధనే. ఓకే. దీంట్లో ప్రతి ఈ కలశంలో కూడాను వెండివి గౌరీ శంకరుల ప్రతిమలు వేసి 3 ప్రధాన కలశాలు పెట్టి, దీంట్లో శతశ్చిద్రకటం అని చెప్పి ఒకటి పెడతామయ్యా. అంటే ఇప్పుడు మనం షష్ఠి పూర్తి చూస్తూ ఉంటే తెలుస్తుంటుంది, ఇట్లా జల్లెడలాగా ఇత్తడి జల్లెడు పట్టుకొని నీళ్లు పోస్తూ ఉంటాం. అవును. అవును. దాన్ని 100 చిల్లులు ఉంటాయి. ఛిద్రము అంటే రంధ్రము, అచ్చా. శతశ్చిద్రఘటం అని చెప్పి దాంట్లో మృత్యుంజయుడిని ఆవాహనం చేస్తారు. ఓహో. నల్ల కమ్మలి, ఉప్పు, ఇనుము ఇట్లాంటి వాటితో మృత్యుంజయుడిని ఆవాహనం చేసి దాని మీద నుంచి నీళ్లు పోయడానికి గల కారణం ఏంటంటే, మృత్యువు సంతోషపడి ఆయన మీద నుంచి వచ్చినటువంటి ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో ఆ నీళ్ల రూపంలో వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. వీళ్ళకి మృత్యు దోషాలు పోతాయి, మృత్యుంజయులు అవుతారు అని చెప్పి శాస్త్రం. 26 రకాల దానాలు ఇచ్చి తదుపరి వీళ్ళకి అవబృత స్నానం అంటారు. ఈ స్నానాన్ని, ఈ ఓకే. అవబృత స్నానం చేయించిన తర్వాత ఆశీర్వచనం ఇస్తే ఆ నీళ్లు ఏవైతే పడుతున్నాయో వాళ్ళకు ఉండేటువంటి అపమృత్యు దోషాలు పరిహారమై మృత్యుంజయులు అవుతారని చెప్పి శాస్త్రం చెబుతుంది. షష్ఠి పూర్తి పరమార్థం ఇది. ఇంత అసలు సంబంధమే లేదు. లేదు. ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే, షష్ఠి పూర్తి 60 సంవత్సరాలకు గనక చేయగలిగితే 10 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఓకే. దీన్ని మనం సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయొచ్చు అయ్యా. ఓకే. ఎలా? 60 సంవత్సరాలకి ఉండేటువంటి బాధ్యతలు మొత్తం తీరిపోతాయి. కూతుళ్ళకి పెళ్ళిళ్ళై అల్లుళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటుంటారు. కొడుకులకు పెళ్ళిళ్ళై కోడళ్ళు వస్తారు, మనవళ్ళు మనవరాళ్ళు, వాళ్ళ హడావుడు వాళ్ళు ఉంటారు. కేవలం వీళ్ళిద్దరు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు. ఇక్కడ మన శాస్త్రం కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తుందంటే అయ్యా, షష్ఠి పూర్తి దంపతులకు వాళ్ళు చేసుకోకూడదు, పిల్లలు మాత్రమే చేయాలని చెప్పి ఒక సంబంధం నియమం పెట్టారు. పెట్టింది. అవును. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ పిల్లల షష్ఠి పూర్తి చేయడానికి వీళ్ళ దగ్గరకు వస్తున్నారుగా, అవును. బంధువులందరూ వస్తున్నారుగా. రావాల్సిందే కదా. అవును. వచ్చినప్పుడు వీళ్ళకి సంతోషం పెరుగుతుందా లేదా? బ్రహ్మాండంగా. సంతోషమే సగం బలం అని చెప్పి మనం చెప్పుకుంటూనే అవును. ఉంటాం. అవును. దాంతో సైంటిఫిక్గా వాళ్ళకి ఆనందం ఏదైతే ఉందో ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆయుష్ని పెంచుతుంది. ఓహోహో. 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. మరలా 70 ఏళ్ళు వచ్చేసరికి మృత్యువు మరలా భీమరథం అనేటువంటి రథాన్ని ఎక్కొస్తాడు. ఉమ్. ఆయన్ని మరలా ఇదే ప్రాసెస్లో పూజ 3 రోజులు, 365 కలశాలు, భీమరథ శాంతి. ఉమ్. అంటే ఏ రథమైతే ఎక్కుస్తున్నాడో ఆ మృత్యువుని ఆ రూపంలో శాంతిపరచడం. ఓ.
భీమరథ శాంతి 70 సంవత్సరాలు కనుక చేస్తే 14 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందంటాడు శాస్త్రం. బా 84 సంవత్సరాలు వస్తాయి. 84 ఏళ్లకి ఎవరు లెక్క వేసుకున్నా మనం పుట్టిన రోజు నుంచి తప్పనిసరిగా 1000 పౌర్ణాలు 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి. అచ్చా, సహస్ర చంద్ర దర్శనం అంటారు ఇది. 84 ఏళ్ళకి చేస్తాం ఓహో. సహస్ర చంద్ర దర్శనం. ఉమ్. ఈ సహస్ర చంద్ర దర్శనం చేసినట్టయితే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుందంటాడు. ఆ, వెరసి 120 సంవత్సరాలు ఓకే. సంపూర్ణమైనటువంటి ఆయుష్తో బ్రతకవలసినటువంటి ఆయుష్. మరి పితృదోషానికి షష్ఠి పూర్తికి సంబంధం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే, ఇక్కడ మనం 60 సంవత్సరాలకు షష్ఠి పూర్తి చేస్తున్నాం. 120లో సగం 60. 60 ఏళ్ళు కూడా బ్రతకకుండా ముందు చనిపోతుంటారు చూడండి. అవును. 40 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 45 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 55 ఏళ్ళకి, 14 ఏళ్ల దగ్గర నుంచి. ఇక్కడ ఏంటంటే మన జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, ద్వాదశ వర్షం అంటే 12 సంవత్సరాల దగ్గర నుంచి ఊహ కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది మనిషికి. అవును. మన జాతకం చెప్పడం కూడా 12 ఏళ్ల దగ్గర నుంచి జాతకం చెప్తాం. ముందు పుట్టిన అచ్చా, ముందు వెంటనే చెప్పాలి. దోషాలు మాత్రమే పరిహారం చేసుకోవడానికి జాతకం చూస్తాం, కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటనేది 12 ఏళ్ళకి మాత్రమే జాతకం చూస్తాం. ఓకే. అంటే మనం జాతకం అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తాం. మన హస్త సాముద్రికం చూస్తారు చూడండి, వాళ్ళు కూడా 12 ఏళ్ళకే చూస్తారు. ఎందుకంటే ఈ రేఖలు మొత్తం కూడా ఫామ్ అవ్వడం అనేది 12 ఏళ్ల దగ్గర నుంచి కరెక్ట్గా ఫామ్ అవుతూ ఓ, ఉంటాయి. ఓకే ఓకే. అంతవరకు డిపెండెన్స్ వీళ్ళంతా అవును. పేరెంట్స్ మీద అవును. కదా. అవును. 12 ఏళ్ల దగ్గర నుంచి 60 ఏళ్ల లోపల చనిపోయేటువంటి వాళ్ళ ఆత్మ ఘోష ఏదైతే ఉంటుందో అది పితృదోషం అంటాం. ఓకే ఓకే. మరి ఎందుకు వస్తుంది? 60 ఏళ్ల లోపల ఎవరో చనిపోతే మాకెందుకు వస్తుంది ఉమ్. అనేటువంటి విషయానికి వస్తే, బాగా ఆకలేసింది, కంచం నిండా మంచిగా పంచభక్ష పరమాణాలు పెట్టుకున్నాం, 2 ముద్దలు తిన్నాం, ఆకలి తీరుతుందా? అర్ధాకలే కదా, అంతేగా. సంపూర్ణమైన ఆకలి కాదు కదా. 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి ఒక మనిషి 60 ఏళ్ళు కూడా బ్రతకకుండా చనిపోతుంటే ఆత్మఘోష ఉంటుందా? ఉండదు. ఓకే. మన పితృదేవతలు అని చెప్పి పిలుస్తుంటాం చనిపోయిన వాళ్ళని. అవును. బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులు దేవతలే, అవును. చనిపోయిన తర్వాత కూడా పితృదేవతలనే పితృదేవతలనే పిలుస్తాం. పిలుస్తాం మనం. మరి వాళ్ళలా చనిపోతే అసలు వాళ్ళ చావుకి మా దోషానికి సంబంధం ఏంటి అనేటువంటి విషయానికి అంతే వస్తే, కదా. అవును. దీన్ని కూలంకషంగా చెప్పుకోవాలి అంటే అయ్యా, ఒక మనిషి చనిపోయిన తర్వాత కర్త ఎవరైతే కుమారుడు ఉంటాడో, కర్మ చేసే కుమారుడు తడి బట్టలు కట్టుకొని, మనం తల కొరివి పెట్టే దగ్గర నుంచి కూడా మొత్తం తెల్లటి బట్టలు కట్టుకొని, తడి బట్టలు కట్టుకొని తల కొరివి పెడతాడు. అవును. ఎందుకు పెడతారు అనేటువంటిది ఒక చాలా మందికి తెలియనటువంటి విషయం. ఏదో మడి కట్టుకున్నారు అవును. అని అనుకుంటారు, కానీ అవును. అవును. అసలు విషయాన్ని గరుడు పురాణం ఈ విషయంలోకి వెళ్తే, మనం ఎప్పుడైతే శవదహనం చేయడానికి తీసుకొని వెళ్తూ ముందుగా వీడు స్నానం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయానికి వెళ్తే, శవదహనం చేసేటప్పుడు ఆ శవంలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఘోషిస్తూ ఉంటుంది ఆ వేడితో. ఓకే. తాపం, మంట కాలుతూ ఉంది కదా. అవును. మరి వీడికి ఎందుకు చల్లటి వస్తువునంటే, 12 రోజుల పాటు ఎవరైతే కర్త ఈ కర్మ చేస్తూ ఉంటాడో వాడిలో వాళ్ళ ఆత్మ ప్రవేశం జరుగుతుందని చెప్పి గరుడ పురాణం చెబుతాను. ఓ, వాళ్ళ తాపం తీరడానికి వీడి తడి బట్టలు కట్టుకోవాలి. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. వీడి తడి బట్టలు కట్టుకుంటే వాడికి తాపం తీరుతుంది, వీళ్ళలో ఉన్న తాపం అవును. ఆత్మకి. అలాగే కర్మలో కూడా 12 రోజుల పాటు రోజుకు 3 సార్లు స్నానం ఉంటుంది. మృత్తికా స్నానం అని చెప్పి తులసి కోటలో మట్టి తీసుకొని, నదిలో మట్టి తీసుకొని నెత్తిన పెట్టుకొని స్నానం చేస్తారు. ఎందుకు అంటే అది కూడా తాపోపశమనార్థం, తాపతృప్త్యర్థం అని చెప్పి చెబుతూ ఉంటారు. తాపం తగ్గడానికి, తాపం తృప్తి చెందడానికి కోసమే ఈ స్నానాలన్నీ కూడా చేయమని చెప్పి శాస్త్రం. దాంతోపాటు తిలతర్పణాలు, అవును. ఇప్పుడు తిలోదకాలు అని చెప్పి ఇంటి పేరిట వాళ్ళు వదులుతారు. అవును. తర్వాత ధర్మోదకాలు అని చెప్పి తెలిసిన బంధువులందరూ కూడా వదులుతుంటారు. ఇది కూడా తాపోపశమనార్థం, తాపతృప్త్యర్థమే. ఈ నీళ్లు వదులుతుంటే వాళ్ళకి తాపం తగ్గుతూ ఉంటుంది ఎంతసేపటికి. ఓకే. నువ్వులు కాబట్టి, తిల అంటే నువ్వులు నువ్వులు కాబట్టి. కాబట్టి. ఓకే ఓకే. అట్లానే దీంతో పాటు మనం 10 రోజులు కర్మ చేస్తాం, దశదిన కర్మలని చేస్తాం. అవును. 12వ రోజున సపిండీకరణం అని చెప్పి ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే ఓకే. పిండాలు ఇట్లా కలుపుతూ ఉంటారు. ఓకే. దీని చాలా మంది కూడాను అచ్చ తెలుగులో పెద్దల్లో కలపడం అని చెప్పి మాట్లాడుతూ అచ్చా. ఉంటారు. ఓకే. సపిండీకరణం అని చెప్పి చేస్తుంటారు. మా నాన్నగారు చనిపోయి ఉంటే 12వ రోజు వరకు ఆయనకి ప్రేత అనేటువంటి శబ్దంతోనే పిలుస్తూ ఉంటాం. ఆ, ఇక్కడ మా నాన్నగారికి వసు రూపం అని చెప్పి ఒక రూపం వెళ్తూ ఉంటుంది. ఆ ఓకే. రూపంలో ఉంటారు ఆయన తండ్రి. ఓకే. ఈ వసు రూపం ఎక్కడొస్తుంది మనకి? 12వ రోజు సపిండీకరణం చేసేంత వరకు మా తాతగారు వసు రూపంలో ఉంటారు. ఓకే. మా నాన్నగారిని మా తాతగారి స్థానానికి పంపిస్తే మా నాన్నగారు వసు రూపంలోకి వెళ్తారు.
మా వసు రూపంలో ఉన్నటువంటి మా తాతగారు అంతవరకు కూడాను రుద్ర రూపంలోకి వెళ్తారు. రుద్ర రూపం. రుద్ర రూపం. మా ఓకే. ముత్తాత గారు అంతవరకు రుద్ర రూపంలో ఉన్నటువంటి ముత్తాత గారు ఆదిత్య రూపానికి వెళ్తారు. ఓకే. వసు రుద్ర ఆదిత్య రూపాలుగా పితృ పితామహి ప్రపితామహీనాం, పితృ తండ్రి, ఓకే. పితామహి తాతగారు, ప్రపితామహీనం ముత్తాతగారు. ఈ మా తండ్రి గారికి వసు రూపం ఇవ్వాలి అంటే ఆ ముత్తాత గారి నాన్నగారిని స్వర్గలోకానికో నరకలోకానికో వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఓకే. అంతవరకు మా నాన్నగారికి ప్రేత అని చెప్పి చెబుతూ ఉంటారు. ఈ సపిండీకరణం చేసినప్పుడు ప్రేత శబ్దో నాస్తి, అక్కడి నుంచి ప్రేత శబ్దం ఉండదు, ఆయనకి వసురూపం ఇచ్చేసింది. ఓకే. ఈ సపిండీకరణ సమయంలో చాలామంది అందరూ చేస్తూనే ఉంటారు. పెద్ద బియ్యం రాసిపోసి గొడుగు, చెప్పులు, చెంబు, దుప్పటి, శయ్యాదానం అంటారు, అంటే మన దాదాపు మంచం. బెడ్, మంచం, ఇవన్నీ కూడా దానం ఇస్తారు. ఈ ఆత్మ కర్మ చేసిన రోజు నుంచి ప్రయాణం మొదలు పెడుతూ ఉంది. ఓకే. అది స్వర్గానిక నరకానిక వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం. దీంట్లో ఎండాకాలం వస్తే కాళ్ళు కాలకుండా చెప్పులు, దాహం వేస్తే తాగడానికి చెంబు, రాత్రిపూట పడుకోవడానికి మంచము, దుప్పటి, వానాకాలం వస్తే తడవకుండా గొడుగు. ఈ ఆత్మ ప్రయాణం కోసం ఇచ్చేటువంటివి ఇవన్నీ కూడా. ఇది బ్రాహ్మడికి ఇస్తూ ఉంటాం. అంటే అక్కడ బ్రాహ్మడికి ఇస్తున్నాము అంటే వాళ్ళ రూపంలో పితృపితామహి ప్రపితామహీనం అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి మరి ఈ బ్రాహ్మడికి ఇస్తూ ఉంటాం. ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఈ ఆత్మ ఎప్పుడైతే చనిపోయిన రోజు నుంచి వాళ్ళకి సంవత్సరం వరకు కూడాను ఒక నెల ఒక రోజు కింద లెక్క. ఒక నెల ఒక రోజు కింద లెక్క అవుతుంది. ప్రతి నెల కూడా ఏం చేస్తాం, మనం మాసికం పెడతాం. మాసము మాసికము, నెలకు ఒకసారి పెట్టేదాన్ని మాసికం అంటాం కదా. ఈ మాసికం పెట్టినప్పుడు పిండం పెడతాం కాబట్టి ప్రతిరోజు వారికి భోజనం పెడుతున్నట్టే లెక్క. ఒక నెల ఒక రోజు కింద లెక్క అయింది కదా, ప్రతి నెల మాసికం పెడుతున్నాం కదా, వారికి ప్రతి నెల భోజనం పెడుతున్నట్టే లెక్క. ఇలా సంవత్సరం వరకు పెడతాం. సంవత్సరం అయిన తర్వాత ఒక కార్యక్రమం చేస్తాం, సంవత్సరీకము అని చెప్పి అంటుంటారు. దాన్ని అసలు భాషలో సంవత్సరీ విముఖము. విముఖము. ఈ ఆత్మకి ఈ లోకానికి సంబంధం లేకుండా విడిపోవడాన్ని విముఖము అంటాం. ఇక్కడ వీళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం ఒక స్థానానికి వెళ్ళబోతోంది ఈ ఆత్మ. సంవత్సరీ విముఖం తర్వాత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క. సంవత్సరం దగ్గర నుంచి ప్రతి సంవత్సరం తద్దినం పెడుతూ ఉంటాం. సో ప్రతిరోజు మన పితృదేవతలకు భోజనం పెడుతున్నట్టే లెక్క. ప్రతిరోజు పెడుతున్నట్టు లెక్క. ఓకే. దీన్ని ఆత్మలకి ఒక సంవత్సరం అంటే ఒక రోజు. అక్కడి నుంచి ఇక్కడ మరి ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇంకా చేసినా మాకెందుకు సమస్యలు అనేటువంటి విషయానికి వస్తే, ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరు కూడాను స్వర్గ నరక ప్రాప్తి లేదు అని చెప్పి గరుడు పురాణం చెప్తాం. ఓకే. వీళ్ళు మధ్యలో ఉంటారు. ఎక్కడుంటారు? వీళ్ళకు స్థానం కావాలిగా. మీకు త్రిశంకుడి కథ తెలిసే తెలుసు. త్రిశంకుడి బొందితో ప్రాణానికి విశ్వామిత్రుడు స్వర్గానికి పంపిస్తే ఇక్కడ స్థానం లేదని చెప్పి బడికి నెట్టేశారు. నరకానికి వెళ్తే అక్కడ నీకు స్థానం లేదని చెప్పి కిందకి నెట్టేస్తూ ఉంటే ఆయన ఆకాశ మార్గం నుంచి కింద భూమికి ఇలా రివర్స్లో పడుతూ ఉంటారు కదా. విశ్వామిత్రుడు నేను పంపించిన వాడికి ఎక్కడా స్థానం లేదా అని చెప్పి ఆయన కోసం ఒక స్వర్గాన్ని సృష్టించాడు భూమికి ఆకాశానికి మధ్యలో. దాన్ని త్రిశంక స్వర్గం అంటాం. ఇప్పుడు కూడా ఎవరన్నా అటు ఇటు కాకుండా మాట్లాడుతున్న వాడిని వీడు త్రిశంక స్వర్గంలో ఉంటుంటాడా అని చెప్పి మాట వరుసగా అంటూ ఉంటాం. ఈ ఆత్మలన్నీ కూడా ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా త్రిశంక స్వర్గంలో మాత్రమే ఉంటాయి. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడే వాళ్ళని ఏమంటాం మనం? పిశాచాలు అంటాం. అంటే ఇక్కడ ప్రేత రూపం ఇంకా వాళ్ళకి పోలేదు, కేవలం ప్రేత రూపంలోనే ఉంది. ఈ ప్రేత రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం పెట్టేటువంటి దినాలు తద్దినాలు ఎక్కడ అందుతున్నాయి? అందవు. అందవు కాబట్టి వాళ్ళు సంతృప్తికరంగా లేరు. మన పితృదేవతలే, మన వంశానికి సంబంధించినటువంటి పితృదేవతలే సంతృప్తికరంగా లేకపోతే వంశం వృద్ధి ఎక్కడ జరుగుతుంది? వంశంలో సంతోషంగా ఎవరు ఉంటారు? ఉండలేరు కదా. మనకు ప్రత్యక్ష దేవాలే తల్లి తండ్రి. అందుకనే కొడుకు లేనటువంటి వాళ్ళు ఎందుకు బాధపడతారు? అపుత్రస్య గతిర్ నాస్తి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటారు. కొడుకులు లేకపోతే గతులు లేవు, కొడుకులు కావాలని చెప్పి చెట్లు, పుట్టలు, దేవుళ్ళు, రాళ్ళు, రప్పలు మొక్కి 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 కొడుకు కావాలని. పూర్వకాలంలో 10 మంది అమ్మాయిలు పుట్టినా 11వ వాడైనా కనీసం అబ్బాయి పుడతాడని చెప్పి ఎదురు చూసి అబ్బాయి కోసం కనేటువంటి వాళ్ళు కూడా పూర్వకాలంలో ఉండేవాళ్ళు.
కదా! ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. ఉన్నారు. నలుగురు అమ్మాయిలు పుట్టిన అబ్బాయి కావాలని చెప్పి ఇంకా ఎదురు చూసేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మా పెద్దనాన్నకి 11 మంది ఆడపిల్లలు. అబ్బా! ఆ తర్వాత అబ్బాయి. ఇంకా లేదు. లేరు. ఇంకా అందరు అమ్మాయిలు. అప్పుడు ఆపేశారు ఇంకా. ఇంకా అబ్బాయి పుట్టడం కష్టమేమో అని. అని. ఇక్కడ ఈ కొడుకుల కోసం ఏదైతే చేస్తున్నారో బ్రతికుండగా మనం తల్లిదండ్రులను తప్పనిసరిగా చూడాలి మనం. దాంట్లో అనుమానమేం లేదు. ఇహ తల్లికి మించిన దైవం లేదని ప్రపంచంలో ప్రతి శాస్త్రం చెప్తూనే ఉంది. తండ్రి పడేటువంటి ఆవేదన అందరికీ తెలిసిందే. అంతే కదా! అనేక రకాల గాథల్లో వింటున్నాం, చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత ఉత్తర క్రియలు కానివ్వండి, ఈ కర్మకాండలు, తద్దినాలు, దినాలు ఇవన్నీ కూడా కేవలం కొడుకుకి మాత్రమే అర్హత, అధికారం ఉంటుంది. ఇంకెవరికీ లేదు. హ్మ్. ఇహ స్త్రీ శాపం. స్త్రీ శాపం అంత ఘోరమైనటువంటి శాపం ప్రపంచంలో దేవతా శాపం కూడా ఉంటదండి. ఆ! పూర్వకాలంలో అతి ఎక్కువ మంది పురుషాహంకారంతో ఎక్కువగా అవును. అవును. ఆభిజాత్యం చూపించారు చాలామంది. వాళ్ళ దారుణాలు, అధికారాన్ని దారుణాలు. చాలా మందిని ఇంట్లో ఆడవాళ్ళని పురుగు కంటే హీనంగా చూసినటువంటి ఒక మగజాతి అవును. మనదైనా అవును. తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాలని అంతే కదా! అవును. మన జాతి అయినా మగజాతి అయినా నిజంగా ఆడవాళ్ళని హీనంగా పురుగు కంటే హీనంగా చూశారు కొంతమంది. భార్య ఉండగానే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అవును. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం. దీనివల్ల ఇంట్లో ఉన్న స్త్రీ ఏమవుతుంది? ఎంత రోదన పడుతుంది? క్షోభ. ఆత్మ అసలు మామూలు క్షోభ ఆత్మక్షోభ కాదు అది. అది. అవును. ఎంత క్షోభ అది. బయటికి చెప్పుకోలేక, ఆ లోపల మింగలేక, బయటికి ఎవరైనా చెబుదామంటే ఏం చేస్తాడో భర్త తెలియదు. అవును. దీంతో పాటుగా మనం దాదాపుగా 2000 సంవత్సరం వరకు టీవీ న్యూస్‌ల్లో, పేపర్‌లో విన్నదంతా కూడా వరకట్న వేధింపులు. వేధింపులు. అవును. అత్త, మామ, భర్త అవును. కిరోసిన్ పోసి తగలబెట్టడం, గొడ్డలు పెట్టి నరకటం, అవును. ఫ్యాన్‌కు ఉరివేయటం, గ్యాస్ సిలిండర్లు తిప్పేసి తిప్పేసి తగలబెట్టడం. తగలబెట్టడం. ఇవన్నీ కూడా స్త్రీ శాపాలే సార్. అబ్బా! అలాగే ఆడవాళ్ళ కంటి నుంచి ఎవరైతే కన్నీటికి కారణమవుతున్నారో, ఆ కన్నీటి చుక్క మహాసముద్రమై ఆ వ్యక్తినొక్కడిని కాదు, ఆ వ్యక్తి వంశాన్ని కూడా కంప్లీట్. నిర్వంశం చేసేంత శక్తివంతమైంది ఆడవాళ్ళ కంటి నీరు. అబ్బా! దానికి కారణం మనం కాకూడదని చెప్తాం. ఓహ్! ఇప్పుడు మనం ఈ జాతకాలు ఇవన్నీ తీసి పక్కన పెడితే సార్, అవును. ఏదైనా విలేజెస్‌కి వెళ్ళి బాగా బ్రతికినటువంటి కొంతమంది చితికిపోయి ఉంటారు. అవును. ఏమైంది ఈ కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఆడదాన్ని ఉసురు పోసుకున్నారని చెప్పి ఒక్క మాటలో చెప్పేస్తారు. అంటారు. అవును. అవును. ఒక్క మాటలో చెప్పేస్తారు. కరెక్ట్‌గా చెప్పారు. అవును. ఇలాగే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానివ్వండి, వాటితో వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉండి వాళ్ళు హ్మ్. చనిపోవటం, హ్మ్. ఎక్కడ పరువు పోతుందని చెప్పి వాళ్ళని చంపేయడం. చంపేయటం, అవును. ఇలాంటివి కూడా స్త్రీ శాపానికి కారణం. ఓకే. ఈ బాధలు మొత్తం వంశపరంపరగా స్త్రీ శాప రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. అబ్బా! పాము పగబడితే కొన్నేళ్లే, అవును. స్త్రీ శాపం పడితే 14 తరాల పాటు వెంబడిస్తూ ఉంటుంది ఇది. 14 తరాలు. 14 జనరేషన్స్. దీంట్లో ఒకసారి మన వంశంలో స్త్రీ శాపము, పితృదోషము ప్రారంభం అవ్వనే కూడదు. అయ్యిందా, ఈ 14 తరాల్లో మళ్ళీ ఎవరో ఒకళ్ళు మరలా ఇలాంటి అవును. తప్పు చేస్తూ ఉంటారు. ఆ! ఈ తప్పు చేస్తే మరలా అక్కడి నుంచి మళ్ళీ 14 తరాలు మళ్ళీ ప్రారంభం. అబ్బా! రీస్టార్ట్ మళ్ళీ. ఇప్పుడు కొన్ని పరిహారాలుంటాయి, పూజలుంటాయి, అవును. చేయించుకుంటారు. నేను పూజ చేయించుకున్నాను, నా దోషాలన్నీ పోయినాయి. మళ్ళీ మరుసటి రోజు వచ్చి పొద్దున్నే పెళ్ళాన్ని కొడితే, పెళ్ళాం ఏడిస్తే మళ్ళీ ప్రారంభమేగా. అచ్చా! ఈ లెక్కన 14 తరాలు ఉండరండి. నిర్వంశం అయిపోతుంటది మధ్యలోనే. దీంట్లో ముఖ్యంగా అండి ఆడవాళ్ళు ఎక్కడ ఏ విషయంలో, అందుకని ఆడవాళ్ళని తిట్టొద్దు. అవును. వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు, అవును. సున్నితంగా ఉంటారు. పాపం పితృదోషం ఉన్న ఇంట్లో తప్పనిసరిగా కొన్ని నక్షత్రాలు, కొన్ని గ్రహాల కాంబినేషన్ వంశపరంపరగా వస్తూనే ఉంటాయండి. దీన్ని ఎవరు ఓకే. తప్పించడం కూడా సాధ్యం కాదు. ఓహో! పైగా నా రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసిందేంటంటే సూసైడ్ చేసుకుంటుంటారు. అవును. సెన్సిటివ్, టూ మచ్ సెన్సిటివ్ ఉంటారు పిల్లలు కొంతమంది. అవును. 10th క్లాస్‌లో ఒక మార్కు తక్కువొస్తే సూసైడ్ చేసుకోవడం. అవును. ఒక మార్కు పోతే జీవితం పోలేదు. ఏమవుతది? మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించొచ్చు కావాలంటే. కానీ అది కూడా తట్టుకోలేని సెన్సిటివిటీ ఏదైతే ఉందో, వీళ్ళ పూర్వతరాల్లో ఇదే మెంటాలిటీతో ఉన్న వాళ్ళు పుట్టి సూసైడ్ చేసుకోవటం వల్ల అదే ఆలోచన విధానం ఈ పిల్లలకు కూడా వస్తుందని చెప్తాను. ఇది కూడా హెరిడిటీ. హ్మ్. వంశపరంపరగా వచ్చేటువంటి ఆలోచన విధానమే. అచ్చచ్చచ్చ! ఓకే. ఇప్పుడు కొంతమంది చెబుతుంటారు, అబ్బా! మీ అచ్చం మీ మేనత్తలాగా ఉన్నారు. అవును.
మీ తాతగారిలాగా ఉన్నావు, మీ ముత్తాతగారు కూడా ఇంతే ఉండేవారు అని చెప్తూ ఉంటారు. అవును. లక్షణాలతో పాటు ఆలోచన విధానాలు కూడా ఇవే వస్తాయి. ఆ సెన్సిటివిటీ కూడా మన ఓకే. పూర్వీకుల దగ్గర ఓకే. నుంచే వస్తూ ఉంటుంది. ఓకే. ఎవరో ఒకళ్ళతో తప్పనిసరిగా టచ్ అయి ఉంటుంది. అదే ఆలోచన విధానం వీళ్ళకొస్తుంది. ఆ సెన్సిటివిటీ దానివల్ల ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే సార్, పితృదోషం, స్త్రీ శాపం. ఇప్పుడు ఒక అబ్బాయికుంది. అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తుంది. అవును. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మరలా పితృదోషం, స్త్రీ శాపం ఉన్న అమ్మాయే భార్య అవుతుంది. లేకపోతే కాదు. హ్మ్. లేకపోతే కాదు. దాంట్లో అనుమానమే లేదు. వాళ్ళకి ఒక గూటి పక్షులు మొత్తం ఒక చోట చేరుతుంటాయి అంటారు చూడండి. ఆ టైప్‌లో ఈ అబ్బాయికి ఉందంటే అమ్మాయికి ఉంటుంది. అమ్మాయికి ఉంటే అబ్బాయికి ఉంటుంది గ్యారెంటీ. ఓకే. ఏదో వీళ్ళిద్దరికి ఉంటే కుజదోషం ఉన్న అబ్బాయికి కుజదోషం అమ్మాయిని చేయాలంటారు కదా! ఇచ్చినట్టుగా. వీళ్ళిద్దరికీ ఉంటే పుట్టే పిల్లలకి తప్పనిసరిగా ఉంటుందిగా. కదా! అబ్బా! దీంతో పాటు ఇది మనుషులం కాబట్టి సర్వసాధారణం అండి. దీంతో పాటు మనకొక శ్లోకం ఉంటుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక అవును. శాస్త్రం ఉంది మనకి. దాంట్లో మొట్టమొదటిగా చెప్పింది పశువులు చెప్పారు. అవును. మన ఇంటికొచ్చేటువంటి గేదెలు కావచ్చు, గోవులు కావచ్చు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, పాములు కావచ్చు, మనం పెంచుకునే ఏ జీవికైనా సరే మరలా పితృదోషం ఉంటేనే మన ఇంటికొస్తాయి. లేకపోతే రావు. ఆ! వాటికి కూడా వాటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. ఆ! మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. సేమ్ జాతకాలుంటాయి. జంతువులతో సమానంగానే జాతకాలుంటాయి మనకు కూడా. ఆ! దాంట్లో అనుమానమే లేదు. అలా ఉంటేనే మన ఇంటికొస్తాయి. లేకపోతే రావు. అంటే ఇక్కడ పశువులు, పత్ని, సుతులు పిల్లలు కూడా. ఓకే. పిల్లలు కూడా ఇవే జాతకాల్లో పుడుతున్నారు. దీంతో పాటు మన జీవితంలో స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇవే దోషాలు ఉంటేనే మనకు స్నేహితులు అవుతారు. లేకపోతే కారు. ఆ! అనుమానమే లేదు. స్నేహితులు గూడా. స్నేహితులు కూడా. దీంతో పాటు మనకు చదువు చెప్పినటువంటి గురువు గారితో సహా ఆ! ఆయనకు కూడా ఈ దోషాలు ఉంటేనే మనం ఆయన దగ్గర శిష్యత్వం చేస్తాం. లేకపోతే చెయ్యం. దేవుడా! అంటే ఒకళ్ళకొకళ్ళకి ఎలా లింక్ కలుగుతుందో చూడండి. హ్మ్. అవే నక్షత్రాలు, అవే దోషాలు, అవే గ్రహస్థితి తప్పనిసరిగా మన గురువుగారికి ఉంటాయి, మన స్నేహితులకుంటాయి, మన కుటుంబ సభ్యులకుంటాయి, మన తల్లిదండ్రులకుంటేనే మనకొస్తున్నాయి, మనకుంటే మన పిల్లలకొస్తున్నాయి. మొత్తం ఇది ఒక చైన్ లింక్ లాంటిది. ఆ! ఒకళ్ళకొకళ్ళకి. ఆ! నేను చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటా. అసలు నా వీడియో చూస్తున్నారన్నా వాళ్ళకి పితృదోషం ఉంటేనే చూస్తారని చెప్తా నేను. అవును. తప్పనిసరిగా. పితృదోషం ఉంటేనే చూస్తారు. ఓకే. చూశారంటే ఉన్నట్టే. దాంట్లో అనుమానం లేదు ఇహ. హ్మ్. దీంతో పాటుగా కొన్ని నక్షత్రాలొస్తాయండి. ఈ పితృదోషం, స్త్రీ శాపం ఉన్నటువంటి ఇళ్లల్లో కొన్ని నక్షత్రాలు పుడుతూ ఉంటారు. ఓకే. అవి అశ్వని, ఆరుద్ర, ఓకే. మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం. ముఖ్యంగా స్త్రీ శాపం ఉంటే మృగశిర, చిత్త, ధనిష్ట. ఈ 3 నక్షత్రాలు స్త్రీ శాపానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. ఓకే. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఇవి స్త్రీ శాపం, పితృదోషాలకు ఉండేటువంటి నక్షత్రాలు. ఇహ ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది ఒక నక్షత్రం. ఓకే. ఎన్నో తరాల నుంచి వీళ్ళకి ఈ దోషం ఉంది అని చెప్పేటువంటి ఏకైక నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. హ్మ్. ఆశ్లేష నక్షత్రంలో ఒక వంశంలో జననం జరిగింది అంటే గత 6 తరాలుగా ఈ దోషం ఉన్నట్టు లెక్క. 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరగవలసిందే. ఓహోహోహో! దాంట్లో అనుమానమేం లేదు. ఎక్కడో చోట ఆడపిల్లల ఇంట్లోనో, మగపిల్లల ఇంట్లోనో. ఎట్లా గుర్తించడం గురుగారు మనకు అది ఉందని? ఇప్పుడు నక్షత్రం 19 నక్షత్రాలు అవును. చెప్పాను. చెప్పారు. ఆ! ఈ 19 నక్షత్రాల్లో పుట్టిన అచ్చా! అలాగే వీటి వల్ల ఇప్పుడు ఇంతవరకు మనం ఈ దోషాలు ఎలా వస్తున్నాయి, ఏ నక్షత్రాలకు వస్తున్నాయని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. అవును. అవును. వీటిల్లో ఇంకొక దోషం కూడా ఉంది. అది కూడా చెప్పుకున్న తర్వాత దీని అసలు అచ్చా! ఎలా ఆ! ఉంటుంది ప్రభావం ఓకే. అనేది చెప్తా. రైట్. దేవతా శాపం. అవును. ఇది అతి తక్కువ మంది జ్యోతిష్కులు గుర్తించేటువంటి దోషం. నేను ఇంతవరకు వినలేదు. మీ నోటి నుంచే వింటున్నా. దేవతలేంటి, శాపం పెట్టడం ఏంటి, శాపం పెడితే దేవతలు ఎందుకవుతారు? అవును. ఎగ్జాక్ట్‌లీ. ఒక అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. అవును. ముఖ్యంగా ఇది ఎందుకొస్తుంది? మన గృహ దేవత ఎవరో కూడా మనకు తెలియకుండా పోతున్నాం ఇవాల్టి రోజుల్లో. గ్రామ దేవత, కులదేవత, గృహదేవత, ఇష్టదేవత అని నలుగురుంటారు. హుహు. గ్రామానికి గ్రామ దేవత. అవును. ఎల్లమ్మ, పోచమ్మ, రేణుకా ఎల్లమ్మ అవును. ఇట్లా ఉంటాయి. అలాగే ప్రతి కులానికి ఒక దేవత ఉంటుంది, అవును. కులదేవత. యెస్. ఆ కులదేవతతో పాటు గృహ దేవత ఉంటుంది.
మన ఇంటికి ఒక దైవం. వెంకటేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏ దేవత అయినా సరే ఒక దేవతను పూజ చేయడం అనేటువంటిది ఒక విధానంగా వస్తుంటుంది మనకి. ఓకే. గృహదేవత ఆరాధన వదిలేసిన ఓకే. దేవతా శాపమే. గృహదేవత అంటే మన ఇంటి దేవత అని చెప్తున్నాం కదా! ఇంట్లో మనిషేగా. అంతే కదా! మన అవును. ఇంట్లో మనిషికి మనం అన్నం పెట్టకుండా వదిలేస్తే ఎలా ఉంటుందో, మరి ఓకే. గృహదేవతకు పూజ చేయకుండా వదిలేయటం కూడా అంతే కదా! అది కూడా దేవతా శాపమే. ఆ! దాంతో పాటుగా మన పూర్వీకులు కొన్ని కొన్ని దేవాలయాలు కట్టించి ఉండటం, పునరుద్ధరణ చేసి ఉండటం. హ్మ్. అవి మనకి అంటే ఇప్పుడు మా తాతగారు పలానా గుడి కట్టించారు, మా నాన్నగారు పలానా గుడి కట్టించారు, నేను ఈ గుడికి ఇంత చేస్తాను అని చెప్పి ఒక దీంతో వెళ్తూ ఉంటారు. అవును. అలా కొంతమంది దేవాలయాలు కట్టించి వదిలేసి ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా మూత వేసినటువంటి దేవాలయాల ధర్మకర్తల వంశీకులు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా దేవతా శాపం వస్తుంది. మరి దేవాలయం కట్టించారు, దాని కింద భూమిలో ఏవో ఇచ్చారు, అవి అవును. మొత్తం తినేసి దేవుడిని అట్లా వదిలేస్తే అది అవును. పాపం కదా! అసలు దేవుడికి ఇచ్చినటువంటి సొమ్ము మరలా మనం వెనక్కి తీసుకోవడమే మహాపాపం. మహాపాపం. అలాంటిది అవేవో వస్తున్నాయని చెప్పేసి మరలా అమ్ముకొని మనం ఏదో సొమ్ము చేసేసుకొని మనం మాత్రం బాగుండాలి అనుకుంటే మరి భగవంతుడు ధూపదీప నైవేద్యాలు ఎలా? ఇప్పుడు రాముడిని త్యాగరాజు రారా పోరా అని చెప్పి కూడా పిలిచారు. అవును. ఇంకా రామదాసు అయితే నీ అమ్మ సొమ్ము అనుకున్నావా? నీ అబ్బ అవును. సొమ్ము అనుకున్నావా? అని అవును. కూడా అడిగాడు. అంటే నిందాస్తుతి అంటాం మనం. నిందాస్తుతి. అవును. అంటే అవును. మనం ఓన్ చేసుకోవటం, మన సొంతం అయిపోవటం. అవును. మనం కట్టించిన దేవాలయం అంటే మన ఇంట్లో దేవుడు మన ఇంట్లో మనిషే కదా! హ్మ్. మరి ఆయనకు కూడా ధూపదీప నైవేద్యాలు లేకుండా మూసివేయటం కూడా దేవతా శాపమే కదా! వాటిని దేవత పునరుద్ధరణ చేయవలసినటువంటి అవసరం ఉంది కదా! అవసరం ఆవశ్యకత ఉందసలు. తప్పనిసరిగా. ఇలానే గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి అని ఒక ఊరుంటుంది. అవును. ఆ ఊరు నుంచి ఒక కుటుంబం నా దగ్గరకొచ్చారు. హ్మ్. అయ్యా మీ జాతకంలో దేవతా శాపం అనేది మెండుగా ఉంది. మీరు ఒక్కసారి మీ పూర్వీకులు ఎవరైనా గుడి కట్టించారేమో కనుక్కోండి అన్నాను. వాళ్ళ పెద్దవాళ్ళని కనుక్కుంటే అక్కడ శివాలయం కట్టించారన్న సంగతి వాళ్ళకి తెలిసింది. అది వెతకండి, దాన్ని పునరుద్ధరణ చేయండి, మరలా మీ జీవితం బావుంటుందని చెప్పాను నేను. వెతికారు సత్తెనపల్లి అది ఒక చిన్న టౌను. అవును. టౌన్ మొత్తం వెతికారు. ఎక్కడ వెతికినా కనపట్టల్లా. ఫలానా ప్రదేశంలో ఒక కాలనీ, ఆ ప్రదేశం అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది. అవును. ఇక చివరికి ఒక పూరి గుడిసెలో ఇక విసుగు పుట్టేసి నిల్చుందామని చెప్పి ఆ పూరి గుడిసె దగ్గర పోయి నిల్చున్నారు. ఒక ముసలావిడ లోపల నుంచి బయటకొస్తూ ఉంది. ఏంటి అంటే ఒక పొత్రం రాయి లాంటిది ఒక రాయి పట్టుకొని తీసుకొనొస్తుంటే ఒక పెద్దావిడ. చూసారు. అది చూడగానే వీళ్ళకి ఒక భావన శివలింగం అనేటువంటి ఒక భావన కలిగింది. ఓకే. ఒక్కసారి లోపలికి రావచ్చమ్మా అంటే రాండయ్యా. లోపల చూస్తే చక్కగా సోమసూత్రం ఉంది. శివలింగం తీసేసింది. ఆ! పూరి గుడిసెలో. ఆ దేవాలయం పునరుద్ధరణ చేశారు వీళ్ళు. వాహ్! చేసేటప్పుడండి నిజంగా అంటే భగవంతుడు వీళ్ళని ఎలా కరుణిస్తాడు అనేటువంటిది కూడా చూడండి. అన్ని సంవత్సరాల పాటు దేవుడికి భగవంతుడు చెయ్యకపోయినా, ఆ శివలింగం మరలా పునఃప్రతిష్ఠ చేద్దాం, ఆ దేవాలయం మొత్తం చిన్నగా గుడి కట్టిద్దాం అని చెప్పి తవ్వుతూ ఉంటే, దాంట్లో ఒక చిన్న బంగారు మంటపం దొరికింది లోపల భూమిలో. వాహ్! దాంతో దేవాలయం డెవలప్ చేశారు. అబ్బబ్బబ్బా! ఇది దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నిజం. ఇవాళ రోజున చక్కగా వాళ్ళ కుటుంబం హైదరాబాద్‌లో ఒక్కొక్కళ్ళు 2, 3 ఫ్లాట్లు కొనుక్కున్నారు. చక్కగా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నారు. దైవలీల చూడండి అసలు. చూడండి. అంటే ఆ శివుడు ఇన్ని రోజులకు బయటికి రావాలన్న ఆయన సంకల్పం కూడా జరిగింది. అవును. వీళ్ళ శాపాన్ని విమోచనం చేయాలి తప్పనిసరిగా, వీళ్ళకి మంచి జరగాలి అనేటువంటి సంకల్పం భగవంతుడు కూడా చేశాడు కాబట్టి, ఆ దేవతా శాపం గ్రహించగలిగాం. ఫలానా చోట ఉందని చెప్పి చూశారు, తెలుసుకోగలిగారు. ఇవన్నీ కూడా ఇన్ని రకాల శాపాలుంటాయి. అవును. వీటితో పాటు సర్పవధ, హ్మ్. గోవధ ఆ! ఇవి బ్రహ్మహత్యాది పాతకాలు. వాహ్! ఓ ఆ! మాట చెప్పాలంటే. దాంతో పాటు గర్భంలో ఉన్నటువంటి శిశువుని అబార్షన్స్ చేసి తీసివేయటం. అవును. దాన్ని భ్రూణ హత్య అంటాం. అవును. గర్భస్థ శిశు మరణాలంటాం. ఇవన్నీ కూడా బ్రహ్మహత్యాది పాతకాల కిందకే వస్తాయి. ఓడియా! తప్పనిసరిగా. ఆ! వీటిల్లో పాముల్ని కొంతమంది ఇప్పుడు పాముకుండేటువంటి లక్షణం ఏంటంటే సార్, ఒక శాస్త్రం ఉంది. బ్రాహ్మణానాం అనేకత్వం గజరాజో మందబుద్ధిశ్చ సర్పానాం అతి నిద్రః అని చెప్పి, సర్పము రోజులో 23 గంటలు నిద్రపోయి 1 గంట ఆహారానికి వెళ్తుందిట. ఆ! ఈ గంటలోనే ఎవరన్నా కనపడితే కాటు వేస్తుంది. ఎందుకు కాటు వేస్తుంది? దానికి భయమేసి. మనమేమన్నా చేస్తామేమో అనే భయమేసి. ఆత్మరక్షణ కోసం. ఆత్మరక్షణ కోసం. ఇప్పుడు మాది ఒక దేవాలయం ఉంది చిన్నది. ప్రత్యంగిరి అమ్మవారి దేవాలయం. ఎవరింట్లోనూ ఉండకూడదు అని చెప్పి మానసాదేవి విగ్రహం ఉంటే తీసుకొచ్చి పెట్టారు. సర్పమాత మానసాదేవి అంటే. హ్మ్. సర్పాలన్నింటికి కూడా సర్పజాతికి మాత. ఓకే. ఆ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు నుంచి మా దేవాలయంలో 3 సర్పాలు కనపడుతున్నాయి. తీసుకొచ్చిన మరుసటి రోజు నుంచి. వాహ్! చాలా పెద్ద పెద్ద సర్పాలు కనపడుతున్నాయి.
కానీ మా అర్చకుల వారు కూర్చొని ఉంటారు, ఆయన కాళ్ళ మీద నుంచి పోతుంటుంది, ఏమీ చేయదు. ఉమ్, మా గోశాల ఒకటి ఉంది చిన్నది. ఆ గోశాలలో ఉండేటువంటి పిల్లవాడు ఉంటాడు. వాడు పడుకొనే ఉంటాడు. వాడు తల మీద నుంచి పోతుంటుంది, ఏమీ చెయ్యదు. మాకు గుడి బయట వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టుకు చుట్టుకొని పడుకొని ఉంటుంది. ఏమీ ఎవ్వరినేం చెయ్యదు. పొద్దున్న 6కి ఇప్పుడంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. మొన్నటిదాకా అవును. చలికాలమే. పొద్దున్నే సూర్యకిరణాలు కూడా రావు. పొద్దున్నే అర్చకులు ఆయన 6 వస్తే శివలింగాన్ని చుట్టుకొని పడుకొని ఉంటుంది. ఏమీ చెయ్యదు. ఆ, చివరికి మా పిల్లలు కూడా వాటికి అలవాటు పడిపోయారు. మీ ఆలయంలో ఆలయం. ఆ, అలవాటు పడిపోయారు. దాన్నేం చేయకండి. దాని దారిన అది పోతుందని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు మా పిల్లలు కూడా. ఇక్కడేంటి మనం ఏం చేయకుండా ఉంటే అది మన జోలికి రాదు ఓకే. ముఖ్యంగా. ఇక్కడ అలాంటి సర్పజాతిని అంటే మనం పూజ చేస్తాం. పిల్లలు పుట్టాలని పూజ చేస్తాం సర్పాలకి. అవును. ప్రతి మనిషిలో కూడా ఒక సర్పం ఉంటుంది. మన వెన్నెముక చూసుకుంటే కింద నుంచి పైదాకా శిరోభాగం వరకు సర్పాకారంలోనే ఉంటుంది కదా! అవును. యోగా చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సాధన చేస్తూ ఉంటారు అవును. మనకి. అవునా? అంటే నా నాగదేవతను పూజిస్తూ వాటిని చంపడం అనేటువంటిది కూడా పాపమే గదా! కొంతమంది నిప్పుల్లో వేసి తగలబెట్టేవాళ్ళు అవును. కొంతమందున్నారు. అవును. కొంతమంది చంపేవాళ్ళున్నారు. అవును. వాటితో పాటు గోహత్య. ఉమ్, ఆవుల్ని చంపటం, ఆవుల్ని హింసించటం. మహాపాతకం. అది మహాపాతకం. అసలు గోవులోనే ముక్కోటి దేవతలున్నారని చెప్పి మనం నమ్ముతున్నాం మన ధర్మంలో. అలాంటి గోవుని హింసించడం, చంపడం అనేటువంటిది కూడా బ్రహ్మహత్యాది పాతకాల్లో ఒకటి. అలాగే ఒక భగవంతుడు ఒక పిండాన్ని కడుపులో పుట్టించాలి అని చెప్పి సంకల్పంతో ఒక శిశువుని ప్రాణాన్ని పోస్తే దాన్ని అర్ధాంతరంగా మనం తీసేస్తున్నామంటే అది పాపం కాదా? అది హత్య కాదా? ఎంత భ్రూణ పెద్ద హత్య కదా! ఇప్పుడు ఏదైనా కక్ష ఉంటే కొట్టుకొని చంపుకున్నారంటే ఒక అర్థం ఉంటుంది. ఏ అంటే అసలు అభంశుభం ఏమి అసలేమీ తెలియదు తెలియనటువంటి కదా. అవును. అభంశుభం తెలియనటువంటి ఒక శిశువుని చంపడం అనేది ఎంత పాపం. దీంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టడం. ఇది కూడా రాబోయే మన తరాలకి చాలా ప్రాణగండం, అతి కష్టకాలాన్ని తెచ్చిపెట్టేటువంటి విషయంగా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి విషయం. ఉమ్, తల్లి తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తుంటాం. ఏడుస్తూ ఉంటుంది, నా అవును. కొడుకు 9 నెలలు నిన్ను మోసింది. నీకు పాలిచ్చింది. రక్త మాంసాన్ని పాలుగా మార్చి ఇచ్చింది. అవును. ఆమె తిన్నా తినకపోయినా నీకు తినిపెట్టింది. తండ్రి తను బట్టలు కొనుక్కోపోయినా చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా నీకు కొత్త బట్టలు కొనిపెట్టి నీ స్కూల్లో చేర్పించి ఇంత ప్రయోజకుడిని చేశాడు. అలాంటి వాళ్ళకి ఇంట్లో చిన్న స్థానం ఇవ్వలేమా? తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నాం. అసలు ఈ జీవితం వాళ్ళది. వాళ్ళకి మనం వాళ్ళు ఇచ్చేది పెట్టిన భిక్ష. మరి అలాంటిది రోజుకి ఇంత అన్నం పెట్టలేమా మనం? తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తుంటే వాళ్ళ రోదన ఎంత బాధాకరంగా ఉంటుందండి. నేను గోదావరి జిల్లాలో ఒక ఆవిడ గురించి విన్నాను. ఉమ్, చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనానికి వెళ్ళారట. ఒక వృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్లారు. వీళ్ళందరినీ పరిచయం చేద్దామని చెప్పి వృద్ధాశ్రమం ఆ, ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఆ, తీసుకొని వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవిడ పెట్టుకొని బయట నించొనుంది వెళ్ళే సమయానికి. ఆ, మరలా వచ్చే సమయానికి కూడా ప్రవచనం అయిపోయింది. అంతా అయిపోయింది. మరలా వచ్చే సమయానికి కూడా ఆవిడ పెట్టుకొని అక్కడే నించొనుంది. ఆ, ఆయన అడిగారట. "అసలు ఈవిడ ఎందుకమ్మా ఇందాక వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది. ఇప్పుడు అక్కడే ఉంది. వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తా అన్నాడా?" అంటే, "లేదండి. 14 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయి ఇక్కడ దింపి, ఇక్కడే ఉండి ఎక్కడికి కదలకుండా నేనొస్తానని చెప్పాడు. ఆ, అందుకని ప్రతిరోజు స్నానం చేసి పట్టుకొని అక్కడ కూర్చొని ఉంటుందండి. వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడు" అని చెప్పి. ఎంత బాధాకరమైన విషయం. ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందసలు. మరి ఆ బాధ మన కుటుంబానికి తగలదా? అంటేనే దుఃఖం వస్తుంది అసలు. ఎంత బాధేస్తుంటుంది. తల్లి హృదయం అంత గొప్ప హృదయం. ఇంకొక ఆవిడ చనిపోబోతుంది. మీ అమ్మగారు రాండి అని చెప్పి పిలిచారట. సరే వెళ్ళాడు. "అమ్మ నా చివరి కోరిక ఏంటమ్మా?" "నాన్న ఇక్కడ ఏసీలు, ఫ్యాన్లు లేవు నాన్న పెట్టించు నాన్న." "నువ్వు ఇంకో గంటలో చనిపోతావు నీకెందుకమ్మా ఏసీలు, ఫ్యాన్లు?" "నాన్న నేనంటే సర్దుబాటు చేసుకున్నాను. నువ్వు ఉండలేవు నాన్న ఇట్లాంటి చోట" బా, అని చెప్పి చెప్పిందంటే తల్లి తల్లి చనిపోయే ముందు కూడా కూడా కొడుకు కోసమే. కొడుకు గురించి ఆలోచిస్తాం. అంత గొప్ప మాతృత్వం వాళ్ళని బాధపెడితే మనకేం వస్తుందండి కదా! అంతేగా. కాబట్టి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పించి వాళ్ళ బాధకు కారణమైనా సరే మన భవిష్యత్ తరాలు తప్పనిసరిగా మరలా ఇంకొకటి కూడా చివరికి మనం కూడా అక్కడికే వెళ్ళాలన్న పరిస్థితి మాత్రం ఆలోచించుకోవాలి. ఉమ్, పిల్లలు ఎప్పుడు కూడా మనం ఏం చెప్తే చేయరు. మనం ఏం చేస్తే అది చేస్తారు. అది మనల్ని గమనిస్తారు. చాలా గమనిస్తారు. తీక్షణంగా గమనిస్తారు. తండ్రి ఏ లక్షణాలతో ఉంటాడో కొడుకు అదే లక్షణాలతో ముందుకెళ్తూ ఉంటాడు. 100%. శాస్త్రం చదువుతుంటారు కదా! ఆవు గట్టున మేస్తే దూడ దూడ కంచెన పొలం, మేస్తుందా అని. అవును. ఆవెక్కడ మేస్తే దూడ కూడా అక్కడే అక్కడే మేస్తూ ఉంటుంది. వేస్తుంది.
కాబట్టి పిల్లలకి ఇది మనం నేర్పించాలి తప్పనిసరిగా. అది. వృద్ధాశ్రమాల్లో చేర్పించడం, వాళ్ళని బాధ పెట్టడం. దాంతో పాటుగా మన తల్లిదండ్రులకి తద్దినాలు పెట్టకుండా మానేస్తున్నారు. హ్మ్. ప్రతి అవును. సంవత్సరం కూడా అవును. అవును. ఇక్కడ చనిపోయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క అన్నప్పుడు, ఆ రోజున వాళ్ళొచ్చి ఎదురు చూస్తూ ఉంటారట. నా మరి కొడుకు తప్పనిసరిగా ఇచ్చేస్తాడు, తద్దినం పెడతాడు, పిండం పెడతాడు, నా ఆకలి తీరుస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆత్మకి మన పితృదేవతలకి నిరాశ కల్పించి పంపిస్తూ ఉంటే ఏమవుతుంది? అందుకని తద్దినం పెట్టేటప్పుడు కూడా చూడండి, తద్దినం అయ్యేంత వరకు కూడా వచ్చిన బిచ్చగాడికి కూడా ఏమీ పెట్టరు ఆ రోజున. హ్మ్. దేనికంటే ఈ బిచ్చగాడి రూపంలోనే ఏమైనా పెడితే కొద్దిగా పెడితే తీసుకొని వెళ్ళిపోతే పెట్టేటువంటి తద్దినం వృధా అవుతుంది కాబట్టి, అచ్చా! ఈ అచ్చా! వృధా తప్పనిసరిగా వాళ్ళు స్వీకరించాలి ఈ తద్దినం అనేటువంటి దాన్ని, ఈ తిలతర్పణాన్ని తీసుకోవాలి అని చెప్పి సంకల్పంతో తద్దినం అయ్యేంత వరకు కూడా ఎవ్వరికీ ఏ రకమైన దానాలివ్వరు. పిండ ప్రదాన సమయంలో మాత్రమే దానాలిస్తారు. ఓకే. దేవుడికి కూడా భోజనం నైవేద్యం పెట్టరు. ఆ! పిండాలకు నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రమే దేవుడికి కూడా ఇంట్లో ఆ రోజున నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. హ్మ్. అంటే ఇక్కడ దేవతల కంటే ప్రాధాన్యత ఎవరికిస్తున్నాం మనం? తల్లిదండ్రులు. పితృదేవతలకిస్తున్నాం, తల్లిదండ్రులకిస్తున్నాం. మరి వాళ్ళకి ఆ రోజున ఆశ చూపిచ్చి ఆ కొడుకు పెడతాడనేటువంటి ఆశతో ఉన్న వాళ్ళకి నిరాశతో వెనక్కి పంపిస్తే ఆ వంశం వృద్ధి జరుగుతుందా సార్? ఇలానే బాధలు పడుతూనే ఉంటారా? ముఖ్యంగా ఇలాంటి దోషాలు ఉన్న ఇళ్ళల్లో వివాహాలు కావడం ఆలస్యం. ఓకే. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ 34 ఏళ్ళు, ఓహ్! 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 42 ఏళ్ళొచ్చిన అవును. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు అమ్మాయిలకు కావచ్చు. కావచ్చు. వివాహాలు కావడం చాలా కష్టం. అవును. వివాహం అయింది. దీంట్లో 2 విధానాలు తీసుకోవాలి మనం. 40 సంవత్సరాల పాటు స్వేచ్ఛాజీవికి జీవితానికి అలవాటు పడ్డవాడు అమ్మాయైనా, అబ్బాయైనా 40 సంవత్సరాల తర్వాత ఒక బంధంతో బంధనమైపోవాలి అంటే కష్టమైపోతుంది. చాలా కష్టం అవుతది అప్పుడు. తల్లిదండ్రులకి ఎడిక్ట్ అయిపోతున్నారు. స్వేచ్ఛా జీవితానికి ఎడిక్ట్ అడిక్ట్ అయిపోతున్నారు. అయిపోతారు. ఒక్కసారిగా భర్తో, భార్య వచ్చేసింది. 6:00కల్లా ఇంట్లోకి రావాలి అంటే రాలేకపోతున్నాడు. అది కూడా ఒక కారణం అవుతోంది. అవునండి. అవునండి. అందుకని ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలని శాస్త్రం జరగాలి. చెబుతుంది. మన పెద్దవాళ్ళు అవును. చెబుతూ ఉంటారు అవును. మనకి. ఈ 42 ఏళ్ళు, 43 ఏళ్ల వరకు వివాహాలు కావటం లేదు. 43 ఏళ్ళకి జీవితం వివాహం అయితే సంతానం ఎప్పుడు కలగాలి? సంతానం కలగడం అనేటువంటిది దుర్లభం. అది జరగదు. మన చిన్న వయసులో అంటే మాకంటే ఇంకొంచెం చిన్న వయసులో 40, 50 ఏళ్ళకి వాళ్ళు తాతలు, తండ్రులు అయిపోయి ఇంక తాతలైపోయారు. వయసు మొత్తం వాళ్ళు శేష జీవితంలో గడుపుతున్నట్టుండేది. సార్ పూర్వకాలంలో తల్లి, పెద్ద కూతురు ఒకేసారి డెలివరీ అయ్యేవాళ్ళు. చూడండి. అవును. చిన్న కూతురుతో కూడా మళ్ళీ తల్లి డెలివరీకి రెడీగా ఉండేది. ఆ! అంటే ఎంతమంది సంతానం ఉండేవాళ్ళు. అవును. అంత అవును. ఎర్లీ ఏజ్‌లో మ్యారేజ్ అయిపోయేది. అవును. 14 ఏళ్ళకి, 15 ఏళ్ళకి. ఓకే. బాల్య వివాహాలు రద్దు. రద్దు. అది కూడా ఒక మాట చెప్పాలి అంటే నేరమేమో కానీ, అసలు దాంట్లో ఉండే గొప్ప రహస్యం సార్ బాల్య వివాహంలో. బాల్య వివాహం చేయటం వల్ల 8 ఏళ్ళకి ఇతను నీ భర్త అని చెప్పి మెంటల్‌గా ఫిక్స్ చేస్తే అమ్మాయి ఆలోచన రెండో చోటకి ఎందుకు ఇంకెందుకు పోతుంది? పోతుందండి? ఈ ప్రేమలు, ఇన్ని దోమలు ఇవాల్టి రోజున ఇన్ని ఉన్న పాపాలకి, తప్పులకి అన్నిటి కారణం అదే. దాన్ని వివాహ వయసు తీసేసారు. పెంచుతూ పోతున్నారు. అవునా? ఆ బాల్య వివాహాలు పోయి 18 ఏళ్ళొచ్చింది. 18 ఏళ్ళది కాస్త 28, 28 కాస్త 38, 38 దాటిన కూడా వివాహం కాకపోతే అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఆడవాళ్ళకి ఉండేటువంటి సంతాన వ్యవస్థ ఏదైతే ఉందో, గర్భ వ్యవస్థ అది కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది. వయసు మళ్ళిన తర్వాత పనిచేయదు కదా! ఆ! అంతేగా. మరి 42 ఏళ్ళకి వివాహం చేసుకుంటే ఎప్పటికి సంతానం కలగాలి వీళ్ళకి? అవును. సంతానం కలగకపోవడం. ఒకవేళ అదృష్టవశాత్తు సంతానమే కలిగిందనుకోండి. కలిగిన వాళ్ళు కూడా మానసికమైనటువంటి ఎదుగుదల లేక అవును. ఇప్పుడున్నటువంటి ఆటిజం అనేటువంటి ఒక పెద్ద అవునండి. అవును. సమస్య ఏదైతే ఎదుర్కొంటున్నారో అది. పోనీ ఆటిజం వద్దు మంచిగా పుట్టాడు. కొంచెం వయసు రాగానే వాడు హైపర్ యాక్టివ్ అయిపోతున్నాడు. హ్మ్. ఇంట్లో కూర్చొని గట్టిగా అరిచేస్తుంటాడు. అవును. పిచ్చి కేకలేస్తుంటాడు. వాడికి ఏ ఒక్కటి మొన్న కూడా ఒక వీడియో చూశాను సార్. చిన్న 4థ్ క్లాస్ పాపకి అంటే 8 ఏళ్ళు, 9 ఏళ్ళు పాపకి సెల్ ఇవ్వలేదని 22,00,000 ఇంటీరియర్ మొత్తం నాశనం చేసిందంట ఇంట్లో. బా! ఎంత హైపర్ ఉందో చూడండి ఆ అమ్మాయి. ఓడియమ్మ! 22,00,000 ఇంటీరియర్ మొత్తం నాశనం చేసి పడేసింది. సెల్ ఇవ్వలేదని కేవలం. ఉన్మాదులు తయారవుతున్నారు. అలానే ఈ కరోనా దెబ్బతో సెల్ ఇచ్చి అవును. సెల్ తప్పితే వేరే ప్రపంచం లేకుండా పోయినటువంటి పిల్లలు కూడా ఆటిజంలోకి దిగిన యెస్. వాళ్ళు చాలామందున్నారు. ఇవన్నీ కూడా దీనికే కారణమవుతూ ఉంటాయి. ఓకే. పోనీ ఆటిజం లేదు, హైపర్ లేదు. కొంత వయసొచ్చిన తర్వాత దుర్వ్యసనాలు, దుస్నేహాలు. 14 ఏళ్ళకి సిగరెట్టు, మందు. మందు, ఇహ వాళ్ళ స్నేహాలు, వాళ్ళ వ్యవహారాలు
ఒక మాట చెప్పాలి అంటే సకల దుర్వ్యసనాలు కలిగినటువంటి వాడికి కూడా ఒకప్పుడు మనం ఒక తాగుబోతు రోడ్డు మీద పోతుంటేనే భయంగా ఆడవాళ్ళందరూ ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయేవాడు. అవును. అలాంటిది వీడు 14 ఏళ్ళకి ఈ విధంగా తయారవుతున్నాడు. కీచుకడులాగా తయారైపోతున్నాడు. అవును. ఈ దుర్వ్యసనాలు, దుస్నేహాలు. పోనీ అవి కూడా లేవు, మంచిగా ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. చదువుకున్న దాంట్లో తగిన ఉద్యోగం రాకపోవటం. హ్మ్. చదువుకునేది బీటెక్కో, ఎంటెక్కో చేస్తాడు. అక్కడ ఉద్యోగం 10,000కి, 12,000కి ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితి. అవును. ఉద్యోగం దొరికినా దాంట్లో ఉన్నత స్థితి, ప్రమోషన్స్ లేనటువంటి పరిస్థితి. వీడికంటే తర్వాత వాడు ఎవరో వస్తాడు. వీడికంటే తెలివి తక్కువవాడు, తక్కువ చదువుకున్నవాడు. వాడు ప్రమోషన్‌లు కొట్టుకొని పోతూ ఉంటాడు. వీడు మాత్రం ఇక్కడే అక్కడే ఉండిపోతాడు. ఉంటాడు. అవును. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతూ ఉంటుంది. వీడి పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. దీంతో పాటు వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం చేసేటువంటి వాడు పక్క వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. వీడిది మాత్రం అదే రకమైనటువంటి వ్యాపారం, వీడిది మాత్రం డల్‌గా ఉంటుంది. ఏడుస్తూ ఉంటాడు. హ్మ్. దీంట్లో ముఖ్యంగా అండి స్త్రీ శాపాలు, పితృదోషాలు ఉన్న వాళ్ళల్లో జాయింట్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మొత్తం మొదటి స్థితికి రావాల్సిందే. బా! ఇప్పుడు పార్ట్నర్‌షిప్ బిజినెస్ అంటే లాభపడితే ఇద్దరు లాభపడాలి, నష్టం వస్తే ఇద్దరికీ రావాలి. అవును. కానీ అవతల వ్యక్తి ఏమాత్రం నష్టపోకుండా లాభంతో బయటికెళ్ళిపోతాడు. నష్టం మొత్తం ఇతనే తీసుకుంటాడు. అబ్బో! వీళ్ళల్లో దాంతో పాటుగా షేర్ మార్కెట్ కొంతమంది చేస్తుంటారు. కొంతమందికి బావుంటుంది. నేను షేర్ మార్కెట్ తప్పని చెప్పటంలా. అవును. కొంతమందికి బావుంటుంది. కానీ కొంతమంది అసలు పాతాళ స్థితికి దిగజారిపోయినటువంటి వాళ్ళు కొంతమంది షేర్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అదొక వ్యసనంలాగా తయారైపోయి అవును. కొంతమంది మా పురోహితుల్లో కూడా ఉన్నారు. అవునా? చూశాను. ఓకే. వాళ్ళని కార్యక్రమానికి పిలవాలంటే కూడా భయం. ఆ! వాడు ఎంతసేపటికి ఏంటంటే షేర్ మార్కెట్ సెల్‌లో చూసుకుంటుంటాడు తప్పితే అవును. వాళ్ళ అవును. కార్యక్రమం మీద ధ్యాస ఉంటల్ల వాళ్ళకి. బా! ఇది ఇంతుంది, ఇది ఇంతుంది, ఇది ఇంతొచ్చింది, అంతొచ్చింది, ఎంత పోయింది. ఇది వీడి ఆలోచన మొత్తం ఇక్కడే. ఈ కార్యక్రమం ఏం చేయిస్తాడు? అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ! వాడికి పురోహితం మానేశాడు. షేర్ మార్కెట్‌లో షేర్ లాసైపోయాడు. లాస్. చివరికి దుస్థితికి దిగజారిపోయాడు. బా! ఆ! దీంతో పాటు అప్పులిస్తూ ఉంటారు. హ్మ్. ఇచ్చిన అప్పు ఇచ్చినట్టే వెళ్తుంది గానీ వెనక్కి రావడం అనేటువంటిది మాత్రం జరగదు. జరగదు. కొంతమంది చేతులు, ఆ చేతుల నుంచి వెళ్ళిపోయిందనుకోండి కథం. ఇక రాదు. అది కత్తిరించి 100 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 కోట్లు కావచ్చు. అవును. వీళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలున్నా ఇచ్చినవి ఇచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. పైసా వెనక్కి ఒకవేళ ఇచ్చిన ₹1,00,00,000 ఇచ్చాడు అనుకుందాం. ₹1,00,000 వెనక్కి తీసుకునేసరికి ₹1,00,00,000 ఇచ్చిన వాడి దగ్గర నుంచి యుద్ధం ప్రారంభం. అవును. స్నేహం పోతది, బంధుత్వం పోతది. డబ్బులిచ్చి శత్రుత్వాన్ని కరెక్ట్ కొనుక్కొచ్చుకోవటం. అండి. అవును. దాంతో పాటు రుణ బాధల్లో ఇరుక్కుపోవటం. ₹1,00,000 అప్పు చేస్తాడు సార్. ఒక 10 నెలలు వడ్డీ కడతాను. ₹3 ₹2 వడ్డీ కడతాడు. అవును. కట్టి విసుగు పుట్టి అమ్మో! 10 నెలలకి మనం ₹30,000 వడ్డీనే కట్టాం. ఇంకో చోట ₹2,00,000 తీసుకొద్దాం. ఈ ₹1,00,000 అప్పు తీర్చి ఇంకో ₹1,00,000తో ఏదైనా చిన్న బిజినెస్ చేద్దాం అనుకుంటాడు. అవును. 2,00,000 తెస్తాడు. ఈ ₹1,00,000 అప్పు తీర్చడు. 2,00,000 ఖర్చయిపోతాయి. ఖర్చయిపోతది. 2, 1 3 అవుతుంది. 3 అవుతుంది. ఈ 3 తీర్చడానికి 5 తెస్తాడు. ఆ! 5, 3 8 అవుతుంది. ఈ 8 తీర్చడానికి 10 తెస్తాడు. 10, 8 18 అవుతుంది గానీ, ఈ మొట్టమొదట చేసిన ₹1,00,000 అప్పు మాత్రం తీరదు. తీరదు. ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. అప్పుల కూరిలో మొత్తం కూరుకుపోవడమే లోపలికి. ఈ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి. వృత్తి పనిచేస్తూ ఉంటాం. ఎంత కష్టపడ్డా గుర్తింపు అనేటువంటిది ఉండదు. ఉండదు. ఎలా అంటే మన శ్మశానంలో కాటి కాపరి దాఖలాలు. అంతే. అదే వ్యవస్థ. వాడు ఎంతో కష్టపడుతుంటాడు. ఏ మాత్రం గుర్తించడం అనేటువంటిది అసలు వాళ్ళ యజమాని దృష్టికి పోరు వీళ్ళు. అదే స్థితిలో ఉండిపోతుంటారు. ఇలాంటివన్నీ కూడా దీంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం. ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనందరం చూస్తుంటాం. అది బావుంటే చాలనుకుంటాం. అవును. ఈ ఆరోగ్యం దెబ్బతీయటం. షుగర్, బీపీ, థైరాయిడ్ ఆడవాళ్ళకు ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్. ఆ! పీసీఓడి, ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడం, దాంతో పాటు స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడాను ఈ దోషాల వల్లనే వస్తాయి. దీన్ని నేను ప్రూవ్ చేశాను కూడా సార్. ఆ! ఈ దోషాల వల్ల వస్తున్నాయి కాబట్టి ఇది చేయించండి తగ్గుతుందని చెప్పి చేయించి తగ్గి పిల్లలు కన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆ! పెళ్లి కాకముందే ఇన్ని అనారోగ్యాలతో అవును. ఉంటే సంతానం కూడా కష్టమమ్మా అని చెప్పి డాక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. అమ్మాయిని తీసుకొని వెళ్లి కూర్చోబెట్టి పూజ చేయించి వాడి రోజున చక్కగా ట్విన్స్ పుట్టారు అమ్మాయి కూడా ప్రశాంతంగా. బా! దానికి తగ్గట్టుగానే పిల్లల పేరు మహాబలేశ్వర్ అని చెప్పి గోకర్ణంలో ఉండేటువంటి అవును. ఈశ్వరుడి పేరే పెట్టారు వాళ్ళకు. అవును. సూపర్ అసలు. సో, ఇప్పుడు కరెక్ట్‌గా పాయింట్‌కొచ్చారు మీరు మాకు. ఇప్పుడు మీరు చెప్పినవి వింటే ఒళ్ళు జలదరిస్తుంది అసలు. ఓరి నాయన! అర్జెంట్‌గా
మన ఎక్కడికి మన గోకర్ణ. గోకర్ణకి వెళ్ళిపోయి అర్జెంటుగా పూజ చేయించుకుంటే గానీ మనశ్శాంతి దొరకదేమో అనిపిస్తోంది. రైట్. అయితే మీరు గోకర్ణకే తీసుకెళ్తుంటారు. ప్రతి అమావాస్యకి కొన్ని వందల మందిని తీసుకెళ్ళి మీరు గోకర్ణకు తీసుకెళ్ళి ఆ పితృదోష నివారణ పూజలు అవి అది ఇంకేదండి? స్త్రీ శాపం, అది కాదు. ఏదో మోక్షనారాయణ. రైట్. మోక్షనారాయణ బలి పూజ ఇట్లాంటివి చేపిస్తుంటారు గదా! అక్కడే ఎందుకు? మంచి ప్రశ్న అండి. గోకర్ణ మహాక్షేత్రం నిజంగా ఒక మాట చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియనటువంటి క్షేత్రం కూడా. ఆ అవును. పేరు కూడా చాలా మందికి తెలియదు. అవును. అది ఇప్పటిది కాదు. ఒక మాట చెప్పాలంటే త్రేతాయుగం నాటిది అని చెప్పి దాఖలాలున్నాయి. అవును. మనం గురు చరిత్ర పారాయణ చేస్తున్న, దత్త చరిత్ర పారాయణ చేస్తున్న దాంట్లో కూడా గోకర్ణ గురించి వస్తుంది. హ్మ్. దాంట్లో కూడా. ఇక్కడ గోకర్ణము ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉండడం, ఆవు చెవి ఆకారంలో శివలింగం ఉండడం గోకర్ణము అవుతుంది. అచ్చా! గోవు అంటే ఆవు, అవును. కర్ణము అంటే చెవి. చెవి. మరి అక్కడ ఎందుకు చేయాలి? పూర్వకాలంలో త్రేతాయుగంలో రావణాసురుడి తల్లి సముద్రం ఒడ్డున కూర్చొని ప్రతిరోజు ఇసుకతో శివలింగం తయారు చేసి పూజ చేసుకుంటుందిట. ప్రతిరోజు సముద్రుడు రావడం, తీసుకుని వెళ్ళిపోవడం. అవును. ఈవిడ శివలింగం తయారు చేయడం, సముద్రుడు రావడం, తీసుకుని వెళ్ళిపోవడం. ఆవిడ కుమారుడిని అడిగింది రావణాసురుడిని, నాయనా రోజు ఇట్లా చేస్తున్నాను, సముద్రుడు తీసుకెళ్తున్నాడు, నాకు శివుడి ఆత్మలింగం కావాలి నిత్యం ఆరాధన చేసుకోవడానికి. వాడు అత్యంత శివభక్తుడు కదా అవును. ఆ కుటుంబం అంతా కూడాను. కాబట్టి నాకు ఆత్మలింగం కావాలి, నువ్వు తీసుకొని వస్తావా అంటే రావణాసురుడు తల్లి కోరిక తీర్చడం కోసం కైలాసానికి వెళ్ళి తపస్సు చేసి అనేక రకాలైనటువంటి స్థితిగతుల్ని తట్టుకొని కడుపులో ఉన్నటువంటి ప్రేగులను కూడా బయటికి తీసి రుద్రవీణ వాయించి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకొని అవును. ఆయన దగ్గర నుంచి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు రావణాసురుడు. మన తెలుగు వాళ్ళకి భూ కైలాస్ అంటే తెలుస్తది సినిమా కదా! భూకైలాస సినిమా చూస్తే దీంట్లో ఈ స్టోరీ మొత్తం వస్తూ ఉంటుంది. కరెక్ట్. ఓకే. అయితే ఆ పరమేశ్వరుడు ఆత్మలింగం ఇచ్చినప్పుడు రావణాసురుడికి ఒక మాట చెప్పాడు, నాయనా మొట్టమొదటిసారిగా భూమి మీద ఎక్కడ పెడతావో అక్కడే ఉండిపోతుంది, అక్కడి నుంచి నువ్వు కదిలించడానికి అవకాశం ఉండదు అని చెప్తాడు. హ్మ్. సరే బాగుంది. ఆయన కైలాసం నుంచి యాత్ర ప్రారంభమైంది. గోకర్ణానికి కొంచెం దూరంలో ఉండగా ఈ దేవతలందరికీ కూడాను రావణాసురుడికి ఆత్మలింగం ఇవ్వడం ఇష్టం ఇవ్వడం లేదు. అనేది ఇష్టం లేదు. అది ఎలా అయినా సరే ఆయనకి చెందకుండా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో మధ్యాహ్న సమయాన్ని కూడా వాళ్ళ మాయతో సాయంకాల సమయంగా మార్చారు. ఆహా! ఆ! ఆ సమయాన్ని సముద్ర తీరం దగ్గరకు వచ్చేసారు. గోకర్ణం దగ్గరికి. రావణాసురుడు బ్రాహ్మడు, వేదం చదువుకున్నవాడు. నిజంగా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో మనకుండేటువంటి భగవంతులలో కూడా నవవ్యాకరణవేత్తలు అని చెప్పి, అచ్చా! నవవ్యాకరణాలు అని చెప్పి 9 వ్యాకరణాలు ఉంటాయి. అవును. శాస్త్రం, అర్థం, తర్కం, మీమాంస అవును. ఇట్లాంటివన్నీ అవును. కూడాను అవును. 9 రకాల వ్యాకరణాలు ఉంటాయి. ఇవి చదువుకున్న వాడు ఎవరున్నారంటే బ్రహ్మదేవుడు, ఆంజనేయ స్వామి, రావణాసురుడు మాత్రమే. అంత గొప్ప వేద పండితుడు ఆయన. అబ్బా! అలాంటి ఆయన సాయంత్రం సమయం అయితే ఏం చేస్తాడు? సంధ్యావందనం చేయాలి. ఆ! సంధ్యావందనం చేయాలంటే చేతిలో ఉన్న శివలింగం ఎక్కడైనా పెట్టాలి. పెట్టాలి. ఎక్కడ పెడితే అక్కడ ఉండిపోతుంది. ఇదే సమయంలో దేవతలందరూ కూడాను గణపతికి పశువుల కాపరి రూపంలో పంపిస్తారు. ఆ! పంపిస్తే ఈ పిల్లవాడిని చూస్తాడు. ఎవరు లేరు, ఈ పిల్లవాడు ఒకడే ఉన్నాడు కదా అని చెప్పి, నాయన ఇట్రా అంటాడు. నీ పేరు ఏంటే? గణపతి అని చెప్తాడు. సరే మంచిది, ఈ శివలింగాన్ని పట్టుకొని నేను పోయి సంధ్యావందనం చేసుకొని వస్తాను, దయచేసి భూమి మీద మాత్రం పెట్టకు అంటాడు. నీకేం కావాలంటే అది ఇస్తాను అంటాడు. మరి నాకు కుడుములు ఉండ్రాళ్ళు కావాలి, ఇస్తావా? అంతగానా అక్కడ తెలివ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడు, నేను గణపతిని రా, అవును. మాయా రూపంలో వచ్చాను రా, తెలుసుకోరా అని చెప్పి. కానీ మాయ కమ్మినప్పుడు ఏం తెలీదు ఏం కదా! తెలియదు కదా. అవును. సరే ఇస్తాను, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, పట్టుకో దయచేసి అని అంటాడు. నాకు అదంతా తెలియదు, నాకు బరువు అనిపిస్తే 3 సార్లు పిలుస్తా, నువ్వు రాకపోతే అక్కడ పెట్టేస్తా అంటాడు. పొర్రపాటున మాత్రం ఆ పని చేయకు, నేను వస్తాను, 3ఓసారికి పిలవగానే వచ్చేస్తాను అంటాడు. ఈయన సంధ్యావందనానికి సముద్ర తీరం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఈయన కావాలి అని చెప్పి రావణ 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 అని చెప్పి మన కోర్టులో పిలిచినట్టుగా 3 సార్లు పిలుస్తాడు. ఆ! ఆయన రావటం వస్తూనే ఉంటాడు. వస్తున్నా నువ్వు పెట్టకని వస్తూనే ఉంటాడు. ఈయన భూమి మీదే పెట్టేస్తాడు. ఈయన సంకల్పమే అది కదా. అది కదా! అవును. భూమి మీదే పెట్టేస్తాడు. అప్పుడు వినాయకుడు భూమి మీద పెట్టినందుకు రావణాసురుడు కోపం వచ్చి వినాయకుడికి మొట్టికాయ వేశారట ఇక్కడ. ఓకే. అందుకనే గోకర్ణంలో ఉండేటువంటి గణపతికి ఇక్కడ చిన్న అవును. రంధ్రం ఉంటుంది. అవును. ఆ మొట్టికాయ వేసిన రంధ్రం అబ్బా! ఇప్పటికి ఆ! గణపతికి. ఆ! ఆ! ద్విభుజ గణపతి ప్రపంచంలో మనం ఎక్కడా చూడమండి. 2 చేతులతో ఉండేటువంటి గణపతిని ఎక్కడా చూడం. కేవలం గోకర్ణంలో మాత్రమే చూస్తాం. అచ్చా! ఓకే. ఓకే. కరెక్ట్. అవును. 2 చేతులతోనే ఉంటాడు గణపతి. అవును. నేను వెళ్ళాను. ఒక కరెక్ట్. చేత్తో మోదకం, ఒక అవును. చేత్తో కమలం పట్టుకొని ఉంటాడు అవును. కదా. ఆ అవును. ద్విభుజ గణపతి మనం ఎక్కడ చూడం. కేవలం గోకర్ణంలో మాత్రమే చూస్తాం మనం. ఓహో! అంత గొప్ప క్షేత్రం అది. ఇక్కడ ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేశాడు.
ఇక రాను రాను అదొక పెద్ద దేవాలయంలాగా, ఒక క్షేత్రంలాగా మంచి వృద్ధి చెందింది. ఇక్కడ ఎందుకు చేయాలి అనేటువంటి సమస్యకి అవును. పరిష్కారం హ్మ్. ఆత్మఘోష వల్ల వచ్చేటువంటి పితృదోషాలకి, స్త్రీ శాపాలకి ఆత్మలింగం ఉన్న చోటనే చేయాలని కదా శాస్త్రం చెప్తోంది. ఓహో! అర్థమైంది. ఓకే. ఇక్కడ ఉన్నది ఆత్మలింగం. అవును. మనం చెప్తున్నది ఇందాక నుంచి ఆత్మఘోష అని చెప్తున్నాం. అవును. ఆ ఘోష పరిహారం కావాల్సినటువంటిది ఏంటి? ఎక్కడ? ఇక్కడ మాత్రమే. ఇక్కడ ఇక్కడ మనం ముఖ్యంగా ఈశ్వరుడు ఎక్కడుంటే అది శ్మశానం అవుతుంది. ఓ మాట చెప్పాలంటే మనం కాశీకి వెళ్ళినా కూడా మహాశ్మశాని అని చెప్పి మహాశ్మశానం సంకల్పం అంటాం. చదువుతాం అవును. మనం. అవును. అవునా? ఈశ్వరుడు సంకల్పం ఉండేదే ఆయన శ్మశానంలో ఉంటాడు. పితృకార్యాలు చేసేదే శ్మశాన తీరంలో లేదా రుద్రాలయంలో, శివాలయం దగ్గరలో హ్మ్. ఉండేటువంటి దీంట్లో. అవును. మనం చూడండి శ్మశానంలో కూడా శివుడు విగ్రహం ఉంటుంది. అవును. శివలింగం ఉంటుంది. శివాలయం ఉంటుంది. లేదు మనం కర్మలు చేసేటువంటి సత్రాల చోట కూడా తప్పనిసరిగా శివుడి విగ్రహం ఉంటుంది. హ్మ్. కదా! శివుడు మనకదే చెప్తాడు. ఆయన పార్వతీదేవి అడిగిందిట, "నాన్న ఇన్ని వెండి కొండలున్నాయి. ఇంత మంచి చల్లటి వాతావరణం ఉంది. ఇంతమంది పరివారం ఉన్నారు. నీకు సేవలు చేసేవాళ్ళున్నారు. నేనున్నాను. ఇక్కడ ఉండకుండా శ్మశానంలో ఎందుకు పోయి కూర్చుంటున్నావయ్యా" అంటే, పుట్టినప్పటి నుంచి నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా స్నేహితులు, నా డబ్బు, నా ఇల్లు, నా భూమి నాది, 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 నాది అని కొట్టుకొని చనిపోయిన తర్వాత నలుగురు 4 చెక్కల మీద, కర్రల మీద వేసుకొని తీసుకొని వెళ్ళి, అక్కడ తగలబెడుతూ ఉంటే, నా వాళ్ళనుకున్న వాళ్ళంతా కూడా అక్కడ దాకా వచ్చి నన్ను ఒంటరిని చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే, ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆత్మఘోష చల్లార్చడం కోసం నా ఒడిలో ఆత్మని పెట్టుకొని నిద్రపుచ్చుతున్నాను. అందుకే శ్మశానంలో ఉన్నాను పార్వతి అని చెప్పాడట ఈశ్వరుడు. బాబా! ఆ! ఎవరైతే శవం ఆత్మ అవును. ఘోషిస్తూ ఉంటుందో, ఒంటరినైపోయాను నా వాళ్ళెవరు లేరే అని చెప్పి ఘోషిస్తుందో, వాళ్ళ ఘోష తీర్చడం కోసం పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నా అని చెప్పాడట పార్వతీ హ్మ్. అమ్మవారు. అంత గొప్పవాడు శివుడు, బా! పరమేశ్వరుడు. అలాంటి ఆత్మలింగం ఉన్న చోట తప్ప ఓకే. మరి ఒక స్థానం లేదు అని చెప్తాను. రైట్. ఇప్పుడు చాలామంది కూడాను సబ్‌స్టిట్యూట్స్ వెతుకుతున్నారు. అవును. ఇప్పుడు మనకి భోజన సమయానికి భోజనం దొరికినప్పుడు టిఫిన్ ఎందుకు తినాలి? తినాలి. ఇంకో చోట ఎందుకు వెతుక్కోవాలి? వెతుక్కోవాలి. ఎదురుగా పంచభక్ష పరమాన్నాలు కనబడుతున్నాయి. చక్కగా తిని ఆకలి తీర్చుకోవాలి కానీ, హ్మ్. ఇంకో చోట ఎక్కడో ఆకలి తీరుతుంది అంటే, చూడండి చాలామంది కూడాను ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక చోట హోటల్ దొరికింది. అరే! ఇక్కడ తిందాంరా అని ఒకడంటాడు. ఇంతకంటే మంచి హోటల్ ఉంటుందిరా అవును. ముందని తీసుకెళ్తాడు. వాళ్ళకి మధ్యలో ఒక్క చోట కూడా ఒక్క హోటల్ కూడా కనపడదు. ఉన్నది వదులుకుంటే రావాల్సింది ఎక్కడొస్తుంది? రాదు కదా! అవును. అలాగే అంటే దీన్ని ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. అవును. ఓ అవును. మాట చెప్పాలంటే, ఇప్పుడు కొన్ని చోట్ల చేస్తున్నారు. నేను చేయట్లేదని చెప్పడం లేదు. అదే. మన అలంపూర్‌లో శ్మశాన నారాయణ బలి అని చెప్పి ఒకటి అవును. చేస్తున్నారు. అవును. తర్వాత పిఠాపురంలో ఒకటి చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చేయాలి? షిరిడి దగ్గర ఒక క్షేత్రం ఏదో ఉంటది గదా! నాసిక్ త్రయంబకేశ్వరంలో అక్కడ త్రయంబకేశ్వరంలో. నారాయణ నాగబలి చేస్తారు. మోక్ష నారాయణ బలి అచ్చా! చెయ్యరు. మోక్ష నారాయణ బలి చేయరు. ఓకే. ఎందుకు అని చెప్తానంటేనండి, త్రయంబకేశ్వరంలో చేసేటువంటి నారాయణ నాగబలి చేయాలన్నా, ఓకే. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి కుక్కి అనేటువంటి క్షేత్రంలో అవును. ఆశ్లేష బలి, సర్ప సుబ్రహ్మణ్యం. సంస్కారం, హ్మ్. నవనాగ పూజ చేయాలన్నా, మన వంటికి పట్టుకున్నటువంటి కర్మని వదిలించుకుంటే మిగిలిన వాటికి ఏదైనా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు ఓకే. నిన్న అన్నం తిన్నామండి. అవును. కంచం కడగలేదు. దాంట్లో ఇవాల్టి రోజున పంచభక్ష పరమాణాలు పెట్టుకొని తినగలుగుతామా? అస్సలు. నేను వండిన గిన్నె ఉంది. కడగకుండా దాంట్లో మంచి పాలు పోసి, ఆవు పాలు, బెల్లం వేసి, బియ్యం పోసి పాయసం వండగలుగుతామా? ఎందుకు? నిన్నటి కర్మ దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో దీనికి అంటుకుంటుంది కాబట్టి. అలాగే మన వంశ పరంపరగా వస్తున్నటువంటి మన కర్మ మన వంటికి, ఇంటికి పట్టుకొని ఉన్నప్పుడు హ్మ్. అసలు మోక్షం కలుగజేయకుండా మన పితృదేవతలకు ఏ రకమైనటువంటి కార్యం చేసినా, ఒక 100,00,00,000 రూపాయలు పెట్టి చండీ యాగాలు చేసినా, రుద్రయాగాలు చేసినా, వాటికి కూడా మన వంటికి, ఇంటికి ఉన్నటువంటి కర్మ అంటుకొని సంపూర్ణమైనటువంటి ఫలితం పొందలేకపోతున్నాం కానీ, ఇది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. ఓకే. ఇది మన వంటికి పట్టుకున్నటువంటి బురద. రైట్. రైట్. వంటికి బురద ఉంది. ఏ షర్ట్ వేసుకున్నా బురద అంటుంది. ఓకే. స్నానం చేస్తే చిన్న టవల్ కప్పుకున్నా సంతోషంగానే ఉంటుంది కదా! అవును. అవును. ఈ బురద ఎప్పుడైతే పోతుందో మన వేసుకున్నటువంటి బట్టలు అంటకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. రైట్. అట్లాగే మనం చేసేటువంటి ప్రతి పూజ కూడా ఫలితం రావాలన్నా, వ్యాపారంలో లాభం రావాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా, రుణ బాధలు లేకుండా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, వివాహం కలగాలన్నా, సంతానం ఆరోగ్యవంతంగా మంచి ఉండాలి. అలవాట్లతో, సద్బుద్ధితో మంచి ఉద్యోగంలో వాళ్ళు వృద్ధి చెందాలన్నా, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలన్నా, ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువత మేము పెళ్లి చేసుకోము అనేటువంటి ఒక పరిస్థితికి కూడా అవును. వస్తున్నారు. అవును. ఒంటరిగానే ఉండిపోతాం. ఉండిపోతాం. అవును. మనకి ఒక కొడుకు పుట్టిన తర్వాత
ఆ కొడుకు పెళ్లి చేసుకొని సంతానాన్ని కలిగితే వంశవృద్ధి కలిగిందని ఒక ఆనందంతో ఉంటాం. అది కూడా లేకుండా చేస్తున్నామంటే అది కూడా పితృదోషమే కదా! ఈ అవును. పితృదోషంలో ఉన్న వాళ్ళకి మగ సంతానం కలగదండి రాను రాను భవిష్యత్ తరాలలో. అచ్చా! అవునా? కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉంటారు. అక్కడ వంశం నిర్వంశం అయిపోయింది కదా! అవును. నెక్స్ట్ తరం లేదు కదా! ఇది కూడా ఒక రకమైనటువంటి పితృదోషం ఉందని చెప్పి తెలియజేసే ఓకే. చేసేటువంటి ఒక ఇండికేషన్. ఓకే. గురుగారు ఇది మహాలయ పక్షాల్లోనే పితృదోష నివారణ పూజలు చేయాలంటారు గదా! కానీ మీరు మాత్రం ప్రతి అమావాస్యకి చేస్తుంటారు. అట్లా చేయొచ్చా? చెప్తాను. అసలు దానికి ప్రాధాన్యత ఏంటి? దీనికేంటి? ఒక మాట చెప్తాను. మహాళాయ పక్షం, పితృపక్షం అని చెప్పి పిలుస్తుంటాం. అవును. పెద్దల రోజులని చెప్పి పిలుస్తూ అవును. ఉంటాం. మహాళాయ పక్షంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది. అచ్చా! ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మహాళాయ అమావాస్య రోజున బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చేసి చేయగడుకుంటూ ఉంటారు. హ్మ్. మహాళాయ పక్షం అంటే మనకి చూడండి నెలలో పౌర్ణమి ముందైనా అవే 15 తిథులొస్తాయి. అమావాస్య ముందైనా అవే 15 తిథులొస్తాయి. పాడ్యం నుంచి చతుర్దశి వరకు కూడా. అవును. కదా! ఈ 15 రోజుల్లో మన పితృదేవతలు ఏ రోజైతే చనిపోయారో, ఆ రోజున ఇంట్లో పితృకార్యం చేయమని మహాళాయ పక్షం. అచ్చా! ఓకే. మోక్షనారాయణ బలికి అసలు ఈ పితృపక్షానికి సంబంధమే లేదని చెప్తారు. ఓహో! పితృకార్యాలు చేసేటువంటి రోజులు కాబట్టి ఎక్కువగా ఆ రోజులకి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ, ఓకే. దీంట్లో ఇప్పుడు పుష్కరం ఉందండి. అవును. పుష్కరాలొస్తూ ఉంటాయి. మన హిందూ ధర్మం ఏం చెబుతుంది? 12 నదులు, 12 సంవత్సరాలు, 12 రాసులు. గురుడు ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరంలో ఉంటాడు. ఈ రాశి మారినప్పుడల్లా గురుడికి, నదికి పుష్కరం మారుతూ ఉంటుంది. హ్మ్. ప్రతి పుష్కరంలో పుష్కర విధి చేయమనేగా! మరి అవన్నీ చేయట్లేదుగా! హ్మ్. కనీసం ఇంట్లో ఉన్నప్పుడు మహాళాయ పక్షంలో మన పెద్దలకి ఆ రోజున ఓ మాట చెప్పాలంటే తద్దినం పెడితే ఒక బ్రాహ్మణుడితో సరిపోతుంది. మహాళాయ పక్షం విధానం చేయాలంటే ముగ్గురు బ్రాహ్మణులు ఉండాలి. హ్మ్. ఇది విధానంగా ఎక్కడ చేస్తున్నాం? ఎంతసేపటికి దాన్ని మినిమైజ్ చేసుకుంటున్నాం. చాలా గుళ్ళోకెళ్ళామా, స్వయంపాకం ఇచ్చామా, దండం పెట్టేసామా, వచ్చేసామా. వచ్చేసారు. కదా! తద్దినం పెట్టడం అనేది తప్పనిసరిగా విధి. అది ఓకే. మహాళాయ పక్షంలో కనీసం ఎప్పుడైనా మనకి చనిపోయినటువంటి తిథి తెలియకపోతే, ఓకే. మహాళాయ పక్షంలో ఏ రోజు తద్దినం పెట్టినా పెద్దలకు చేరుతుందనేటువంటి ఒక అలవాటుగా అచ్చా! వస్తుంది. ఓకే. అర్థం. దానికోసం మహాళాయ పక్షం. ఓకే. అలాగే మరి అమావాస్య రోజున ఎందుకు చేయాలి? ఇక్కడ అమావాస్య రోజున ఒకరోజు చేయవచ్చు. పౌర్ణమి ముందు వచ్చేటువంటి 2 రోజుల ముందు త్రయోదశి వస్తుంది. శుద్ధ అవును. త్రయోదశి. దాన్ని శుద్ధైక త్రయోదశి అని కూడా పిలుస్తుంటారు. అది కూడా పితృదేవత ప్రీతికరమైనటువంటి రోజు. ఓకే. ఈ 2 రోజుల్లో విశేషంగా చేసుకోవచ్చు. ఓకే. లేదు మేము వెళ్ళిపోతాం ఒంటరిగా చేసుకుంటాం. మీతో మాకు సంబంధం లేదు. గురువారం రోజున చేసుకోవచ్చు. ఎందుకంటే అచ్చచ్చ! గురుడు పితృకారకుడు అవుతున్నాడు కాబట్టి. ఓకే. గురువారం రోజున చేసుకోవచ్చు. ఓకే. లేదు చతుర్దశి రోజున చేసుకోవచ్చు. ఓకే. లేదు పంచమి రోజున చేయవచ్చు. గురుగారు దయచేసి ఇట్లా చెప్పకండి. హ్మ్. మీతోనే వస్తాం. ఓకే. మాకు వేరే అయ్యా! మళ్ళా మమ్మల్ని చేసుకోమంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గదా! మళ్ళీ ఏదో లోపం జరిగింది ఇలాంటి సమస్యలొస్తాయి గాబట్టి, దయచేసి మీరే తీసుకెళ్ళండి. మాకు ఆ విధి విధానాలు చెప్పండి. ఎట్లా రావాలి? ఏం చేయాలి? అది చెప్పండి. తప్పనిసరిగా ఇక్కడ గురువుతోనే వెళ్ళాలన్న ఒక ఆలోచన కూడా మీరు చెప్పింది ఏదైతే ఉందో గురువు లేని విద్య గుడ్డి విద్య అని, దీంట్లో కూడా ఒక కారణం ఉందండి. ఆ! త్రయంబకేశ్వరం కావచ్చు, లేదంటే షిరిడీ కావచ్చు, కాశీ కావచ్చు, అలానే గోకర్ణం కావచ్చు. వెళ్ళాలి అని చెప్పి మనం ఎన్నో సార్లు ప్రయత్నించి కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళు అవునండి. చాలామంది ఉంటారు. కొంతమంది చాలా. గోకర్ణం దాకా వెళ్ళి ఏదో ఇబ్బందొచ్చి వెనక్కొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజమండి. అది నేను గూడా అనుభవించాను. చాలామంది. ఇక్కడ ఇలాంటి వాళ్ళ కోసమే ముఖ్యంగా గురువు తోడుగా ఉండాలని చెప్పి శాస్త్రం. యెస్. గురువు తోడుగా ఉంటే ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడండి? రాముడు ఏం చేశాడు? గురువు వెంటనే వెళ్ళాడు గదా! అంతే గదా! కదా! అవును. కాబట్టి ఎక్కడైతే గురువు ఉంటాడో అక్కడ ఉండేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు. అలాగే విధానం తెలిసినటువంటి వ్యక్తి మన పక్కన ఉంటే ఉంటే అవును. అక్కడ జరిగేటువంటి విధానం కూడా కరెక్ట్‌గా ఉంటుంది. అవును. దాంతో పాటు ఇక్కడ ఇంకొక మాట చెప్తాను సార్. మనం గోకర్ణం అని ఎందుకు అవును. చేయాలని ఒక యెస్. మాటకొస్తే, గోకర్ణంలో తామ్ర గౌరి అని అమ్మవారుంటుంది. హ్మ్. శివుడు వెనక శివాలయం వెనక. అక్కడ అమ్మవారి చేతిలో త్రాసు ఉంటుందండి. ఇట్లా ఓకే. త్రాసు ఉంటుంది. ఆ! ఒకవైపు కొద్దిగా డౌన్ అయి ఉంటుంది. కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అయి ఉంటుంది. ఓకే. ఒకవైపు ఇలా ఉంటుంది. ఒక దాంట్లో కాశీ, ఒక దాంట్లో గోకర్ణ అని అమ్మవారు త్రాసు వేసిందిట. ఆ! గోకర్ణమే ఒకింత బరువుగా ఉంది. ఓకే. ఎందుకు అని నేను అడిగా అక్కడ ఆ! ఉన్న వాళ్ళని ఆ! కూడా. క్షేత్ర మహత్యం తెలుసుకోవాలి మనం అదే గదా! తప్పనిసరిగా అవును. ఒకళ్ళకి చెప్పాలి అంటే కాశీలో గంగ మాత్రమే ఉంది. విశ్వనాథుడు మాత్రమే ఉన్నాడు. కానీ ఇక్కడ గోకర్ణంలో అనేక నదులు కలిసేటువంటి సముద్రం ఉంది. హ్మ్. దాంతో పాటుగా
365 తీర్థాలు ఉంటాయిట గోకర్ణం మొత్తం మీద. అంటే మన కోనేరులు అంటాం కదా, అవును. అలాంటివి 365 తీర్థాలు ఉన్నాయిట. 365 దేవాలయాలు ఉన్నాయిట ఆ! అక్కడ. అందుకని గోకర్ణమే ఇంకాస్త శక్తివంతమైందని చెప్పి కాంట కొంచెం వెయిట్ కిందకి దిగుతాం. నిజం. నిజం. దీన్ని బట్టి మనం రెండోసారి ఆలోచించాల్సిన అవును. అవసరం లేదు కదా, అవును. ఇంకో చోటకి ఇంకో చోటకి. అవును. దీన్ని కొంతమంది మన దగ్గర ఉండేటువంటి దేవాలయం మనం డెవలప్ చేసుకుందాం. డెవలప్ చేసుకోవడానికి చేసుకోండి. ఆ! మనకు ఉండేటువంటి కర్మ వదిలించుకోవడానికి చాలా తేడా ఉంది. అవును. కాబట్టి కర్మ ఎక్కడైతే వదులుతుందో మనకి వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి గుర్తుకొస్తుంది. అవును. విశ్వనాథ్ అంటే కాశీనే గుర్తుకొస్తాడు. అవునా? అంతే అలానే దుర్గమ్మ అనగానే విజయవాడ, అవును. సత్యనారాయణ స్వామి అంటే అన్నవరం అంటాం. అట్లానే అప్పన్న స్వామి అంటే సింహాచలం అంటాం. అలానే ఒక క్షేత్రానికి ఒక మహత్యం ఉంటుంది. ఆ మహత్యం ఉన్న చోట ఏ పూజ అయితే చేయాలో ఆ అదే విధానం ప్రకారం చేయాలి. చేయడం అనేది కరెక్ట్. ఓకే. అక్కడ మనం చేసేటువంటి దాన్ని కూడాను మోక్ష నారాయణ బలి అంటాం. ఓకే. ఓకే. చేసేది శివుడు చెంత, చేసేది నారాయణుడు బలి. ఆ! అదేనండి. శివకేశవుల భేదం ఆ! లేకుండా చూడండి చూడండి విచిత్రంగా ఉంది. కదా. అవును. ఆ! మోక్షం ఎవరైతే ఆత్మఘోషతో త్రిశంక స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారో ఇట్లాంటి వాళ్ళ ఆత్మలకి ఘోష లేకుండా మోక్షం కలుగు చేసేటువంటి విధానమే మోక్షనారాయణ బలి. మీకు ఓకే. త్రయంబకేశ్వరంలో కూడా నారాయణ నాగబలి చేస్తారు. అవును. అక్కడ కూడా నారాయణ నాగబలి నాగబలి. అవును. కదా, అక్కడ కూడా నారాయణుడే వల్ల. అవును. అంటే శివుడు చెంతన శివుడికి విష్ణుమూర్తికి భేదం లేదు కదా అవును. ఎక్కడ. ఇప్పుడు ఓకే. మనం పెట్టుకున్నటువంటి భేదాలే కానీ వాళ్ళిద్దరూ అభేదమే, ఎక్కడ భేదం లేదు. అవును. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అని చెబుతూ ఉన్నాం. అవును. అవును. శివుడి హృదయంలో విష్ణుమూర్తి ఉంటాట, విష్ణు హృదయంలో శివుడు ఉంటాట. ఆ! అందుకని మేము కాశీలో చనిపోయినటువంటి వాళ్ళకి కూడా కాశ్యాంత మరణాముక్తి అంటాం కదా. అవును. కాశీలో చనిపోతే ఎందుకు చనిపోతే ముక్తి వస్తుంది అనేది ఎవరికి చాలా మందికి తెలియదు. తెలీదండి. అవును. కాశీ గొప్ప క్షేత్రం, గంగాదేవి అక్కడ ఉంది, శివుడు ఉన్నాడు, చనిపోతే ముక్తి వస్తుంది అనుకుంటారు. కాశీలో చనిపోయేటువంటి ప్రతి జీవికి, మనిషి కావచ్చు, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, గోవు కావచ్చు, గేదె కావచ్చు, సాక్షాత్ పరమేశ్వరుడు చివరి క్షణాలలో ఈశ్వరుడు రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. ఆ! అందుకని ఇంతవరకు ఏ సైన్స్ కనుక్కోలేనటువంటి ఒక రహస్యం అక్కడ ఉంటుంది. చనిపోయినటువంటి ప్రతి జీవికి చెవి ఇలా తిరిగి ఉంటుంది కాశీలో, కుడి చెవి. ఆహా! ఇంతవరకు ఎవరికీ తెలియదు అది. ఏ అవునా? సైన్స్ కూడా కనుక్కోలేకపోతుంది. ఎందుకు పైకి తిరిగి ఉంటుంది ఇలా అంటే, ఆ పరమేశ్వరుడు చెప్పేటువంటి రామతారక మంత్రాన్ని వినటానికి రిక్కించుకొని వింటుందిట. వాహ్! అందుకని కాశ్యాంత మరణాన్ముక్తి అంటారు. చివరి క్షణంలో పరమేశ్వరుడు రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు కాబట్టి. ఆ! దానికంటే శక్తివంతమైనటువంటిది ఇదని చెబుతూ ఉంటే అవును. ఇంకో రెండో చోట ఆప్షన్ వెతుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును. ఇక్కడ మోక్ష నారాయణ బలి. ఓకే. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచన, అలాగే ప్రేతాత్మ ఆవాహన, ఎవరైతే చిన్న వయసులో చనిపోయి ఉన్నారో వాళ్ళ ప్రేతాత్మ ఆవాహన, వాళ్ళకి పిండ ప్రధానం, త్రిపిండి శ్రార్థం, నారాయణ నాకబలి, తిలహవనం, గాయత్రి హవనం, రుద్రహవనం, ఇవన్నీ చేసి ఈ పిండాలన్నీ కూడా సముద్రంలో కలిపేశారని చెప్తారు. అవును. ఆ సముద్రంలో కలిపేసి ఏ వస్త్రాలైతే మనం పూజ చేశామో ఆ వస్త్రాలు కూడా వదిలేయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పనిసరిగా. హ్మ్. ఇక్కడ ప్రతి నెలలో 2 సార్లు ఇప్పటి నుంచి మనం ప్రయాణం పెడుతున్నామండి. అచ్చా! పౌర్ణమి ముందు త్రయోదశికి ఆహాహా! ఒకటి, ఓకే. అమావాస్యకు ఒకటి. ఈ 2 కూడా పితృకార్యాలకి చాలా పవిత్రమైనటువంటి రోజులు. ఓహోహో! ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళటం కూడా అది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది మనకి. ఇబ్బందే గదా! అవును. మనకు మీరు దాదాపు 200, 300 మందిని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్నాం. అవును. అక్కడ రూమ్స్ అంటే చిన్న ఊరు, పెద్ద అంతే ఊరు గదా! కాదు. అవును. రూమ్స్ కావాలంటే మొన్న 140 రూమ్స్ కావాల్సొచ్చింది. 140 రూమ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మొన్న ఈ మధ్య మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు 3 డేస్ కర్ణాటక గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చింది. ఇయర్ ఎండింగ్, వీకెండ్. బా! ఆ దెబ్బతో మొత్తం ఉన్న అవును. జనాలందరూ గోకర్ణ వచ్చారు. మాతో పాటు ఉన్నవాళ్ళు 128 పూజలు ఉన్నాయి. బా! దాదాపు 270 మంది జనాభా ఉన్నారు. అక్కడ చివరికి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఒక కళ్యాణ మండపంలో దించాల్సి వచ్చింది జనాల్ని కూడా. బా! 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 అంత విపరీతమైనటువంటి రద్దీ. ఇయర్ ఎండింగు, సముద్రం అవును. ఉంటుంది. వీకెండ్ జనాలందరూ వస్తారు. 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి. అవును. అందరూ వస్తూనే ఉంటారు. అవును. ఈసారి చూడండి మీకు డిసెంబర్ 31, జనవరి 1 గోవాలో జనాభా లేరు. అందరూ ఇక్కడికొచ్చారు. మొత్తం గోకర్ణలోనే అవును. ఉన్నారు. మంచి ప్రైవేట్ రిసార్ట్‌లు, మంచి చాలా ప్లేసు, కాలుష్యం లేదు, గొడవలు లేదు. నిజంగా అండి. ఒక్కసారి మనం అక్కడ కాలు పెడితే మనకుండేటువంటి సకల పాపాలు పట్టాపంచలైపోతాయని అవును. చెప్తా. నిజమండి. అందులో అన్ని చోట్ల లేనటువంటి ఒక సందర్శన సౌభాగ్యం ఏంటంటే మనం ముట్టుకొని స్పర్శా దర్శనం చేసుకోవచ్చు ఆత్మలింగాన్ని. అవును. అవును. సాక్షాత్ కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ముట్టుకున్నట్టే మనం. అంతే. అంతమించి ఏం కావాలి? నాకు 2 సార్లు ఆ భాగ్యం దక్కింది. బా! మహద్భాగ్యం. నాకు నేను వీళ్ళందరితో వెళ్ళటం నా అదృష్టమని భావిస్తా. వాళ్ళ కర్మ తీర్చడానికి కాదు. పరమేశ్వరుడు నన్ను పిలుస్తున్నాడు. అందుకని నేను ఇన్ని సార్లు వెళ్తున్నాను అనుకుంటా నేను. నిజమే. 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 వాళ్ళని కర్మ తీర్చడానికి ఒక సాధన మార్గంగా నన్ను ఎంచుకున్నాడు పరమేశ్వరుడు. అంతేకాని
నా అదృష్టం ఏంటంటే ఇంతమంది కర్మ తీరడానికి నేను ఒక కారణం అవుతున్నాను. దాంట్లో ఎంతో కొంత పుణ్యం మనకొస్తుంది. దాంతో చక్కగా పాటు వెళ్ళిన ప్రతిసారి పరమేశ్వరుని మనం ముట్టుకొని దర్శనం. అవును. దర్శనం చేసుకుంటున్నాం. ఈ అంతకు మించి మహద్భాగ్యం ఏం కావాలి సార్. ఎన్ని మీ కోట్లిస్తే మనకు మీరే అదొస్తుంది. దైవం సంబూతులండి. అయ్యో! మీరు లేదు. అమ్మవారి అనుగ్రహం కలిగిన వ్యక్తి మీరు. అంటే అందరికి దొక్కని భాగ్యం కదా సార్ అది. పరమేశ్వరుడు అనుగ్రహం ఆ! సార్. అంటే అభం శుభం తెలియకుండా చేసినటువంటి ఆ వయసులో అమ్మవారు నిజంగా అనుగ్రహించడం అంటే అనుగ్రహించింది అది చక్కగా. అది ఎంతమంది నాకు తెలిసి తెనాలి రామకృష్ణుడికి అయ్యో! ఇట్లాంటి అయ్య! ఎవరైనా అయ్య! అయ్య! అంటే నిజమే కదా గురుగారు. ఇంకొకటి ఆయన 13 ఏళ్ళకి మీరు మంత్రోచ్చాటలు అన్నీ కంప్లీట్ చేసేసారు. అవునండి. ఆ! ఎలా గురుగారు అంత చిన్న వయసులో? అంటే ఇందాక మనం చెప్పుకున్న దీనికి కూడా ఈ నేను చదువుకున్న విధానం కూడా ఒక ఇది ఉంటుందయ్యా. ఆ! మా గురువుగారి దగ్గర నేను చేరకముందు దాదాపు నలుగురు, ఐదుగురు శిష్యులున్నారు. వాళ్ళు అప్పటికి 6.5 సంవత్సరాలు వాళ్ళకి పూర్తవుతోంది వాళ్ళ విద్య. ఓకే. ఓకే. ఆహ్, నా నాతో పాటు కొంతమంది చేరారు. హ్మ్. నాకు 3.5 సంవత్సరాల్లో మొత్తం విద్య మొత్తం పూర్తి చేసుకున్నా. మొత్తం. స్మార్త విద్య అబ్బా! మొత్తం. ఆ! నేననుకున్నాను ఓకే. జ్ఞానం భగవంతుడు కొంచెం ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. తొందరగా వచ్చిందేమో అనుకున్నా. నా తరువాత ఇంకొక విద్యార్థి మా గురువుగారి దగ్గరకొచ్చాడు. వాడు 6 నెలల్లో మొత్తం పూర్తి చేశాడు. 6.5 6 సంవత్సరాల నెలల్లో. విద్యని. అప్పుడు నాకసలు ఈ వీటి మీద జిజ్ఞాస కలగడానికి మొట్టమొదటి బీజం అక్కడే పడింది నాకు. ఒక మాట చెప్పాలి అంటే. నేనడిగా మా గురువుగారిని, "గురువుగారు నేను 3.5 సంవత్సరాలు చదువుకున్నారు. 6.5 సంవత్సరాలది నేనే చాలా తొందరగా నేర్చుకున్నాననుకున్నాను. 6 నెలల్లో వాడికెలా వచ్చింది?" హ్మ్. అంటే, "ఇప్పుడు పూర్వజన్మలో వేదం మొత్తం చదువుకొని ఉండి, అవి పూర్తిగా సద్వినియోగపరుచుకోకుండా చనిపోయాడురా! అచ్చచ్చ! మరలా జన్మ ఎత్తాడు. ఈ జన్మలో ఒక్కసారి నెమరు వేసుకుంటే వచ్చేసిందిరా" అని చెప్పాడు. అబ్బా! అక్కడొచ్చింది నాకు రుణానుబంధ రూపేణ పశుపత్ని కరెక్ట్. సుతాలయ కరెక్ట్. అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఎందుకొచ్చింది? ఈ శ్లోకం ఎందుకొచ్చింది? అనేటువంటి ఒక ఫస్ట్ బీజం పడింది అక్కడి నుంచి నాకు. హ్మ్. నేను విన్నాను ఆదిశంకరాచార్యులు గూడా 9 ఏళ్ళకే కంప్లీట్ మొత్తం చేశారని. మొత్తం. ఏకసంతాగ్రాహి. ఇప్పుడు మనకున్నటువంటి శృంగేరి పీఠాధిపతి ఆ! స్వామివారు, ఆ! గురువుగారు ఆ! వారు ఏకసంతాగ్రాహే. అబ్బా! ఒక్కసారి అంటే దాదాపు వేదం చదువుకోవాలంటే 12.5 సంవత్సరాలు పడుతుందండి. వారికి సంవత్సరాల కాలంలో మొత్తం పూర్తి చేసేసుకున్నారు. ప్రతి పాఠం ఒక్కసారి చెప్తే వచ్చేసినట్టే. వా! ఏకసంతాగ్రాహి. కాబట్టే వారు ఆ స్థాయిలో పీఠాధిపతి ఆ స్థాయిలో ఉన్నారు. అబ్బబ్బబ్బా! అంటే నాన్ కమర్షియల్ అది. పీఠం ప్రపంచంలో ఏదైనా ఉంది మొట్టమొదటిగా అంటే ఏదైనా చెప్పాలంటే శృంగేరి. శృంగేరి. అబ్బా! వాళ్ళకి స్వార్థం లేకుండా భోజనం పెట్టేటువంటి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టేటువంటి ఏకైక పీఠంగా చెప్పుకోవచ్చు దాన్ని. అవునండి. అవునండి. ఎన్ని పీఠాలున్నాయి చెప్పండి? దక్షిణలివ్వండి, అది చేయండి, ఇది చేయండి అడిగేటువంటి. వాళ్ళు దేవస్థానాలు దత్తత తీసుకొని కూడా తీసుకొని అవునండి. దేవస్థానాలు డెవలప్ చేస్తారండి వాళ్ళ అవును. డబ్బుతో. అవునండి. అవును. దానికి ఉదాహరణకి నేను చేసేటువంటి దేవాలయమే. హ్మ్. మా దేవాలయంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానం మాది హ్మ్. ఒకటి. మీరు అదే ప్రత్యంగిరి అమ్మవారిది గూడా ఒక ఆలయం ఏదో కట్టాలని సంకల్పించారు గదా! అవునండి. నిర్మాణం చేద్దామని జరుగుతుందా? ప్రారంభించాను. ఆ! అది అమ్మవారు భగవంతుడి దయ వల్ల నేను ఒకటి చెప్తాను. ఆ! అమ్మవారు నాకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇప్పిస్తుంటుంది. డబ్బు సంపాదన ఇప్పిస్తుంది. సంపాదించడం బానే ఉంది. కానీ దీన్ని సద్వినియోగపరచాలి అనేది నా ఆలోచన. అవును. ఎందుకు ఏంటి అంటే మా అమ్మగారు ఇటీవల చనిపోయారు ఒక సంవత్సరన్నర అయ్యో! కాలం పాటు. క్షమించండి. ఆ! ఆవిడ పేరుతో ఏదన్నా ఉండాలి. జీవితాంతకాలం ఆవిడ సంతోషంగా ఉండాలి. ఆ ఆత్మ సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఆవిడ పేరుతోనే ఒక 84,00,000 పెట్టి స్థలం తీసుకున్నా. ఓహ్! నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చేసి నా హ్మ్. సంపాదన. నాకు సొంత ఇల్లు ఒకటుంది. నా ఇది ఉంది. దాంతో పాటు ఏదైనా మంచి పని చేద్దాం. మనకొచ్చిన డబ్బులు ఏదైనా ఇప్పుడు నిజంగా ఇల్లు కొనుక్కుంటే నేను అనుభవిస్తాను, నా కొడుకులు అనుభవిస్తారు, నా మనవడు అనుభవిస్తారు మహా అయితే. అదే గుడి కట్టిస్తే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు అంతే గదా! వెళ్ళినా దేవస్థానం అట్లానే ఉండిపోతుంది. మా అమ్మగారి ఆ స్థలంలో ఏ భక్తుడు అడుగుపెట్టినా మా అమ్మగారికి ఎంతో కొంత పుణ్యం వెళ్ళిపోతూ అంతే ఉంటుంది. గదా! అవును. వాళ్ళ ఆత్మ ఘోష తగ్గి ఆత్మ శాంతి ప్రశాంతంగా ఉంటుందనే ఒక సంకల్పంతో చేసిన ప్రక్రియ ఇది. గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా లేనటువంటి త్రిశక్తి పీఠం. ఆ! త్రిశక్తి పీఠాలు చాలా చోట్ల ఉన్నాయి. మహాలక్ష్మి, అవును. మహాకాళి, మహాసరస్వతి. కానీ ప్రత్యంగిర, రాజశ్యామల, వారాహి ఈ ఓహ్! ముగ్గురు కలిసినటువంటి త్రిశక్తి పీఠం ఇంతవరకు ఎక్కడా లేదు. అవునండి. వారాహి అమ్మవారు దశమహావిద్యలోకి రారు గదా! రారు. ఆ! దశమహావిద్యలోకి రారు. ఓకే. ఓకే. దశమహావిద్యలో రాజశ్యామల, ప్రత్యంగిర అవును. వస్తుంది గానీ, అవును. ఈ వారాహి అమ్మవారు రాదు. ఆ! కానీ ఇక్కడ ఏంటంటే అండి, రాజశ్యామల సరస్వతి స్వరూపం. ఓకే. ప్రత్యంగిర కాళీ స్వరూపం. అవును. వారాహి లక్ష్మీ స్వరూపం. ఇక్కడ ఆహా! కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి కాంబినేషనే. ఓకే. ఓకే. కాబట్టి వీళ్ళ ముగ్గురికి దేవాలయం కట్టాలి అనేటువంటిది ఒక సంకల్పం జరిగింది. ఆ ఓకే. సంకల్పానికి కూడా అందరి సహాయ సహకారాలు వండర్‌ఫుల్. అర్థిస్తున్నాం. ఎవరి భగవంతుడి దయ వల్ల తొందరలో మన తెలంగాణలో ఒక మంచి దేవాలయం నిర్మాణం జరిగి, ప్రతిష్ఠ జరిగితే పుట్టినందుకు అంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఆలోచించింది అదే. నేను పుట్టినందుకు నా జన్మకు ఒక చరితార్థం ఉండాలి ఏదన్నా అంటే
నా చిన్నప్పటి నుంచి నా 7 ఏళ్ల నుంచి కూడాను మా అమ్మ వాళ్ళు ఏమన్నా ఏం చేస్తారు అంటే పెద్ద ఎత్తున గుడి కడతానని చెప్పేవాడిని. అవునా? అప్పట్లో తెలియని వయసులోనే. చివరికి అమ్మవారు అదే సంకల్పించిందేమో. శుభం. ఆ! అందుకనే అలా దాన్ని మీకు ముందుకు వాక్శుద్ధి తీసుకెళ్తాను. ఉంది. మీ వాక్కు ఫలిస్తుంది కదా గురుగారు. తప్పనిసరిగా చాలా భగవంతుడి సంతోషం దయ. గురుగారు. చివరగా చెప్పండి. మేము మీతో గోకర్ణకు రావాలంటే ఏం చేయాలి? విధి విధానాలు. ఇలా ముఖ్యంగా అండి గోకర్ణం మనం ఈ నెలలో మే నెలలో ఆ! ప్రతి నెల శుద్ధ త్రయోదశి ముందు రోజు, అవును. అలాగే అమావాస్య ముందు రోజు ప్రయాణం ఉంటుంది మనకి ఇక్కడి నుంచి. ఓకే. ఓకే. తప్పనిసరిగా దీంట్లో మనం ప్రయాణం ఇప్పుడు అమావాస్య 27వ తారీఖు, 26వ తారీఖు ఇక్కడ మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాం. వచ్చి 26 తారీఖు మధ్యాహ్నం బయలుదేరతారు. బయలుదేరుతాం. ఓకే. కొత్తపేట నుంచి బయలుదేరుతాం. ఓకే. కానీ 25వ తారీఖు రోజున ఎవరైతే కార్యక్రమానికి వస్తున్నారో హ్మ్. వారు కొత్త వస్త్రాలు పంచ 9x5 అని పంచి ఉంటుంది. ఆ! ఉత్తరయం 5 అడుగులు ఉంటుంది. పంచ 9 అడుగులు ఉంటుంది. ఓకే. అవి తీసుకోవడం. ఓకే. అలాగే 2 నిమ్మకాయలు, హ్మ్. ఒక కొబ్బరికాయ, ఒక పావు కేజీ నల్ల నువ్వులు, పావు కేజీ ఆవు నెయ్యి. హ్మ్. ఇవి ముందు రోజు అచ్చా! మన ఇంట్లో నిద్ర చేయడం అనేది ప్రధానం. ఓకే. దేనికి అంటే ఇంట్లో ఉండేటువంటి కర్మను కూడా మనం వీటితో తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంటి కర్మను కూడా అక్కడ వదిలిచ్చేసుకొని తీసుకొనొస్తాం. అచ్చా! 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 ఒకటి. ఆ! దాంతో పాటుగా ఒక ఫార్మాట్ పంపిస్తుంటాం. ఎవరైతే పూజ చేయించుకోవాలి అనుకోని ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళకి ఒక ఫార్మాట్ పంపిస్తా. ఓకే. వాళ్ళ పేర్లు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు రాసుకొని రావటం కోసం. ఏ వరుసలో ఉన్నారు అచ్చా! వాళ్ళు, అచ్చా! ఎలా ఆ! చనిపోయారు ఓకే. అనేటువంటిది. దీంట్లో తండ్రి, తల్లి, మేనమామ, మేనత్త, బాబాయ్, పిన్ని, నాయనమ్మ, అమ్మమ్మ, మేనత్తలు, మేనమామలు, బాబాయ్ పిల్లలు, పిన్ని పిల్లలు ఇట్లా ఎవరున్నా సరే ఓహ్! ఆ! మనకు చదువు చెప్పినటువంటి గురువుగారు చనిపోయి ఉంటే ఆయన పేరు మాస్టర్ గారు. ఆ! మన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా బాల్య అవును. స్నేహితులు ఉంటే వాళ్ళ పేర్లు. ఆ! ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాసుకొని రావచ్చు. దీంట్లో గమనిక ఏంటంటే ఇప్పుడు తండ్రి రాలేకపోతున్నాడు హ్మ్. వృద్ధుడు. హ్మ్. రాలేనటువంటి పరిస్థితి. కొడుకు వచ్చి వాళ్ళ నాన్నగారి స్థానంలో బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. అచ్చా! అలాగే ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు. తండ్రి గారు చనిపోయి ఉన్నారు. మరి మా కర్మ ఎలా అండి? వివాహం కాలేదు వాళ్ళకి. అవును. కాబట్టి వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ అచ్చా! కర్తృత్వం నియమించుకోవచ్చు. పెట్టేసి తప్పనిసరిగా పూజ విదేశాల్లో ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళకి కూడా నేను అంటే ఇది చూడటానికి కొంతమందికి అది విచిత్రం అనిపిస్తుంది కానీ హ్మ్. ఆన్‌లైన్‌లో వీడియో కాల్ పూజ మొత్తం చూపిస్తున్నాం. అచ్చా! అచ్చా! ఓకే. వాళ్ళకి ఒక గ్లాసు నీళ్లు, ఒక ప్లేటు, ఉద్ధరణ, అక్షతలు దగ్గర పెట్టుకోండి అయ్యా అని చెప్పి ఆ! సంకల్పం చెప్పిస్తారు వీళ్ళు వీడియోలోనే. ఓహ్! మొత్తం పూజా కార్యక్రమం మొత్తం కూడా అయిపోయిన తర్వాత పిండాలకు నమస్కారం చేయిస్తారు వీడియో కాల్‌లోనే మొత్తం. బా సంపూర్ణంగా విశేషంగా చేయిస్తున్నారు. అందులో ఎక్కడ సామూహికంగా ఉండదు. ఎవరి బ్రాహ్మణులు వాళ్ళకే ఉంటారు ఓహ్! తప్పనిసరిగా. ఇప్పుడు తండ్రి రానటువంటి పిల్లలైతే అవును. మగపిల్లలు వస్తే వీళ్ళిలా. అవును. లేదు మా భర్త రాలేకపోతున్నారు. ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ భర్త స్థానంలో ఒక బ్రాహ్మణుడు కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. హ్మ్. అంటే ఇన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. 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 అవును. ఇబ్బందుల్లో కూడా కర్మ విముక్తి చేసుకోవడానికి భగవంతుడు సంకల్పం చేశాడు అనుకోవాలి మనం. అంతే గదా! అవును. పరమేశ్వరుడి సంకల్పం ఎవరి మీదైతే అనుగ్రహం కలుగుతుందో వాళ్ళు తప్పనిసరిగా గోకర్ణ క్షేత్రంలో అడుగు పెడతారు. ఆ! తప్పనిసరిగా చేయించుకుంటారు. అబ్బబ్బా! దాంట్లో అనుమానమే లేదు. ఒక్కసారి వెళ్ళొచ్చిన తర్వాత అయ్యా, దీంట్లో ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళొస్తే పనవుతుందా లేదా అని చెప్పడానికి నేనొక్కడిని చాలు. నేను గూడా ఉన్నాను లిస్ట్‌లో. కదా! వెళ్ళొచ్చిన తర్వాత 8 నెలల తర్వాత మన జీవితం చూసుకుంటే వెనక పడ్డ కష్టం ఏది మన ముందు కనపడదు. అవును. నిజం. పూర్వకాలంలో పడ్డ కష్టాలు మన ముందు భవిష్యత్తులో ఒక్క చోట కూడా కనపడదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకు వెళ్ళటం తప్పితే వెనక్కి రావడం అనేటువంటిది జరగదు. అవునండి. అంత గొప్ప విశేషమైనటువంటిది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను సొంత ఇల్లు కొనుక్కున్నాను. మా అమ్మగారి కోరిక మేరకు. ఇప్పుడు దేవాలయం కట్టించాలనేటువంటి ఒక అవును. పరిస్థితొచ్చింది. స్థలం కొన్నారు. స్థలం కొన్నాను. అవును. అలానే నాకు ఒక సొంతగా మనకంటూ కావాల్సినవంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాను. ఇంకొక విశేషం కూడా చెబుతానయ్యా. గోకర్ణం వెళ్ళొచ్చిన ప్రతిసారి నాకొక మంచి జరుగుతుంటుంది. వాహ్! ప్రతిసారి. ఇక్కడికి వెళ్ళొచ్చాను అంటే ఏదో ఒక వస్తువు కొనుక్కోవటము, హ్మ్. ఏదో ఒక మంచి జరగడము, శుభవార్త వినటము. హ్మ్. ఇలా నిజంగా నేను గోకర్ణం వెళ్ళొచ్చిన తర్వాత దాదాపు 12 అవార్డులు తీసుకున్నా. అవునా? జాతకరత్న అని, జాతక అబ్బబ్బా! విశారద ఆ! అని ఇలా చాలా అవార్డులు తీసుకున్నా. డాక్టరేట్ కూడా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తీసుకున్నది. ఆ! సో, ఇవన్నీ కూడాను సాక్షాత్ మహాబలేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నిజం. విశ్వసిస్తాను. నిజమండి. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. మీలోని జాతక కోణాన్ని నేను ఇంకా టచ్ చేయలేదు. అయ్యా! ఇంకా మీ నుంచి తవ్వాల్సినవి చాలా విషయాలున్నాయి. తప్పనిసరిగా. కొంచెం తరచూ తమరొస్తే మా తప్పనిసరిగా. ప్రేక్షకులకు ఎంతో మంచి జరిగినట్టు అవుతది. మెయిల్ చేసిన వాళ్ళవుతారు గురుగారు. తప్పని సో, 26వ తారీఖు నాడు ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే గురుగారితో పాటు ఎళ్ళొచ్చు. కింద నంబర్‌కి ఫోను చేస్తే గురుగారు అపాయింట్‌మెంట్ ఇస్తారు. మాట్లాడి పూజ విధి విధానాలు, దానికి ఏం చేయాలనేది మొత్తం తెలుసుకొని, ఎలా సిద్ధం అవ్వాలి, ఎలా సంసిద్ధం అవ్వాలనేది, ఎన్ని రోజులు ఏంటనేది గురువుగారు చెప్తారు.
ఆయన ద్వారా మీ యొక్క కష్టాలన్నీ తొలగించుకోండి. అంతే కదా గురుగారు? అంతేనయ్యా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ గురుగారు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.